అనేటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలా నిలబడి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యవాదం చదువుకున్నాం. లోకాసువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకున్నాం. లోకాసువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అదేవిధంగా 36వ వచనం చదువు. మరియు ఆషేరు గోత్రికురాలను పన్నుయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదకు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండేను. అంతటా ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తం తీర్చిన పిమ్మట గలిలీలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళాను. చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మధ్యలో నువ్వు ఉన్నందుకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామలు కూడి ఉన్నారు వారి మధ్యలో ఉంటా నువ్వు సెలవు ఇచ్చావు అంటే నీ వాక్యం ప్రకారంగా నువ్వు ఇక్కడ ఉన్నావు నమ్ముతున్నాము. మేము ఊహలో నమ్మట్లేదు, కానీ నీ వాక్యాన్ని బట్టి మేము నమ్ముతున్నాము, నీ వాగ్దానం బట్టి నమ్ముతున్నాము. తండ్రి ఇదిగో ప్రవక్త అన్నాడు, ప్రభు ఇదిగో నిశ్చయంగా ప్రభు దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల దయ కలిగి ఉన్నాడని ప్రభు నీ ప్రవక్త అన్నాడు. నిశ్చయంగా ఇదిగో ప్రభు నువ్వు చేసిన ప్రతి వాగ్దానం పట్ల నువ్వు దయ చూపించే దేవుడు. నీ వాగ్దానాన్ని బట్టి ఇక్కడ మేము కూడి ఉన్నాము. అప్పుడు సరిగ్గా నీ దయ మా మీద నుంచి మా మధ్యలో నువ్వు కదలాడమని వచ్చిన బిడ్డలు దీవించమని ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని మా కొరకు తెరమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మరోసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఎక్కువసేపు కొంచెం కరెంట్ వస్తూ ఉంది పోతుంది కనుక సో నేను ఒక 40 మినిట్స్లోనే 45 మినిట్స్లోనే నేను కూడి ముగిస్తాను. విన్నా కొంతసేపు కూడా వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు వాక్యం? హల్లెలూయా. వాక్యాన్ని ఎల్లప్పుడూ ప్రేమించాలి మనం. ఆ ప్రేమే మనల్ని వాక్యం దగ్గర నడిపిస్తారు. ప్రేమ లేకుండా ఎవరూ వాక్యం దగ్గర రాలేము, కానీ ఆ ప్రేమ ఈ రాత్రికి నడిపించిందని నిజంగా ఆయన ప్రేమిస్తే ఎన్ని పనులు పక్కన ఉన్నా ఆయన దగ్గర పరిగెట్టుకు వస్తుంది. చూడండి, ఏదన్నా మనం ఇష్టపడుతున్నాం అనుకో, ఇష్టపడిన దానికి ఎలా వెళ్తాం? మనం ఎన్ని ఉన్న పనులు అక్కడికే వెళ్తామండి. అలాగే వాక్యాన్ని నిజంగా మనం ప్రేమిస్తే మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ వాక్యం దగ్గరికి వస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిజంగా ఈరోజు దేవుడు మన మీద ప్రేమ ఎంతో చూపించాడు. ఆయన ప్రేమ చూపించాడు కనుకనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పాపపు ఊబిలో ఉన్న మనలను విడిపించడానికి వచ్చాడు. ఆయన అక్కడుండి వేరే వాళ్ళకి ఆర్డర్ చేయలేదు, కానీ ఆయనే స్వయంగా మనం ప్రేమించాడు కాబట్టి మన వలే మారి మన స్వరూపమే ధరించుకుని మనం విడిపించడానికి వచ్చాడు ఆయన. అలాగే నువ్వు ఆయన ప్రేమించినప్పుడు నీకు ఎన్ని పనులు ఉన్నా ఆయన అందుకే వస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అక్కడే ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు, అలాగే మన ప్రేమను కూడా వ్యక్తపరచాలి. నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఇలా చేతులు కట్టుకుని ఉంటే కుదరదు. మనం ఏదో ఇవ్వాలి. ఆయన ఏమిస్తాం? మన సమయానికి ఇవ్వాలి, మనకు కలిగిన సమస్యానికి ఇవ్వాలి. మన ప్రేమకు ఒక సూచనగా గుర్తు ఉంటుంది కదా. ఏదైనా ఒకరు ప్రేమించినప్పుడు ఒక గుర్తు ఎదుటి ఇస్తూ ఉంటారు. అలాగే నిజంగా మనం దేవుడు ప్రేమిస్తే మనము కూడా ఆయనకి మన సమయాన్ని ఇవ్వాలి, మన వస్తువులను ఇవ్వాలి, ముఖ్యంగా మన ప్రాణాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఆయనకి ఇవ్వడం బట్టి మనం ఆయన ప్రేమిస్తున్నట్టుగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే విధవరాలు ఉంది, 2 కాసులు ఉన్నాయంట ఆమె దగ్గర. దేవుడు ఆ యేసుప్రభువారి దేవాలయంలో ఉండి ఆ కానుకలు పెట్టి వైపు చూస్తున్నప్పుడు ఈ మళ్ళీ హృదయపూర్వకంగా ఆ 2 కాసులు ఆ యొక్క కానుకల బాక్సులు వేస్తుందంట. మిగతా వాళ్ళందరూ ధనవంతులు వచ్చి ఆ కానుకల బాక్సులు డబ్బులు వేస్తున్నారు, కానీ దేవుడు అక్కడ హృదయముతో ఎవరైతే కానుకల బాక్సులు డబ్బులు వేస్తారో వాడిని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే నువ్వేది చేసినా దేవుడికి హృదయపూర్వకంగా దేవుడికి చెయ్యాలి. ఇప్పుడు సన్నిధికి వచ్చావు అనుకో, నువ్వు బలవంతంగా రాకూడదు. కూటానికి వచ్చావు బలవంతంగా రాకూడదు. ఏదన్నా లేకపోతే ఎక్కడికైనా నువ్వే చేసినా దేవుడికి విశాల హృదయంతో చెయ్యాలి. అందుకే అన్నాడు, మోషే దేవాలయం కడుతున్నప్పుడు ఆ యొక్క గుడారం కడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే మోషే మాటలు విన్నారో
వాళ్ళందరూ కూడా విశాల హృదయముతో వారికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను సామాగ్రిని పట్టుకుని మోషేకి ఇచ్చారని. అంటే మనం ఏది చేసినా హృదయపూర్వకంగా దేవుడి కొరకు చేయాలి. మనం కూడుకులో కూర్చున్నా హృదయపూర్వకంగా కూర్చోవాలి. అప్పుడే దేవుడు మనం చూస్తాడు, మన కోసం మనల్ని ఇచ్చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది రాత్రి ఒక చిన్న ఆలోచన, నేను సాయంకాలం వర్తమానం చదువుతున్నప్పుడు అందులో నాకు చక్కని ఆలోచన కనబడింది. సిమియోను మరియు అన్న అనే వర్తమానంలో 59 ఫిబ్రవరి 11వ తారీఖున బోధించిన వర్తమానం అది. ఆ వర్తమానం చదువుతున్నప్పుడు అందులో ఒక చక్కని కొటేషన్ కనబడింది. ఏంటా కొటేషన్ అంటే, దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల దయ కలిగి ఉన్నాడు. దేవుడు తాను చేసినటువంటి వాగ్దానం పట్ల దయ కలిగి ఉన్నాడట. ఆ మాట చదివాను. నేను చదివినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు చేయడం మనకు తెలుసు, ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. అయితే వాగ్దానాలు చేసి విడిచిపెట్టేయట్లేదు ఆయన. వాగ్దానాలు చేసి విడిచిపెట్టట్లేదు, కానీ ఆయన వాగ్దానాలను బట్టి దయ చూపిస్తాడు. ఆమేన్. నిజంగా మనం అనేక సార్లు అంటాం, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానాలు చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడు, ఆయన వాక్యాలు విఫలము కావాలి. అనేక సందర్భాలు మనం విన్నాం, అది వాస్తవమే. కానీ ఇక్కడ నేను చదువుతున్న విషయంలో దేవుడు ఆయన చేసిన వాగ్దానం పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు. గాడ్స్ గ్రేసియస్ టు హిస్ ప్రామిస్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మనకు వాగ్దానం చేసి వదిలేయట్లేదు, ఆ వాగ్దానం మన జీవితంలో జరగాలని మన పట్ల దయ కలిగి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నేను నేరుగా వాక్యంలోకి వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక సిమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. అతను ఒక బోధకుడు, అతను మంచి అనుభవం కలిగిన వాడు. అయితే అతను ఏ కాలంలో జీవిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే కాలంలో జీవిస్తున్నాడు. ఎందుకంటే మెస్సయ్య భూమి మీదకి రావాలి, మెస్సయ్య భూమి మీదకి వచ్చే సమయంలో జీవిస్తున్నాడు. వాక్యము శరీరధారిగా మారే కాలంలో జీవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యము శరీరధారిగా మారుతుంది. ఈ రోజు కూడా మనం ఏ కాలంలో జీవిస్తున్నాం మనకు తెలియాలి. వాక్యము మరలా శరీరధారి అయ్యే కాలంలో మనం జీవిస్తున్నాం. వాక్యము ఉన్న వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదు. అయితే వాక్యము శరీరధారిగా మారాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఎల్లప్పుడూ శరీరధారిగా అవ్వాలి. అందుకే మొట్టమొదటి రాకడలో వాక్యం ఏమవుతుందంటే శరీరధారిగా అవుతుంది. వాక్యము శరీరధారిగా అవుతా ఉంది. ఇప్పుడు ఆ కాలంలోనే సిమియోను అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఈ రోజు మనం ఏ కాలంలో జీవిస్తున్నా కూడా మనకు తెలియాలి. అందుకే దేవుడు ఎప్పుడూ కూడా పర్టికులర్ గా బైబిల్ రాస్తున్నాడు. అతను ఏ కాలంలో జీవిస్తున్నాడో రాస్తాడు ఎప్పుడు కూడా. మీరు పరిశుద్ధ గ్రంథం చదవండి, మీరు చదివినప్పుడు చాలా క్లారిటీ కనబడతాయి. అతను ఏ కాలంలో జీవిస్తున్నాడు, ఏ పట్టణంలో జీవిస్తున్నాడు, ఏ యొక్క ఋతువులో జీవిస్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడు, అక్కడ ఎలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి అని స్పష్టంగా రాస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనము కూడా ఏ కాలంలో జీవిస్తున్నాం అనేది మనకు ప్రత్యక్షత అవసరం. ఈరోజు ఏ కాలంలో జీవిస్తున్నాం మనం అంటే, వాక్యము మరలా శరీరధారి అయ్యే కాలం. ఇది వాగ్దానం మనకి. అందుకే లోక 17:30 ప్రకారముగా మనుషు కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలం అన్నాడు. మనుషు కుమారుడు ఏ కాలంలో ప్రత్యక్షమవుతాడు? నోవహు దినాలు భూమి మీద ఉన్నప్పుడు, లోతు దినాలు మరలా భూమి మీద ఉన్నప్పుడు మనుషు కుమారుడు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. అంటే ఇది ఏ కాలం అంటే, మనుషు కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలం. ఎలా ప్రత్యక్షమవుతాడు? ఆయన శరీరధారి అవుతాడు. అందుకే ప్రవక్త వర్తమానం బోధించాడు, వాక్యము శరీరధారి అయ్యెను. హల్లెలూయా. అంటే వాక్యం ఇప్పుడు శరీరధారి అవ్వాలని కోరతాదండి. అలాంటి కాలంలోనే సిమియోను జీవిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, వాక్యము శరీరధారి అయ్యే కాలంలో అది చాలా అద్భుతమైన సమయం, అది గొప్ప ఆదరణ కలిగించే సమయం. అది చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ సిమియోన్, మిగతా ప్రజలందరూ చూస్తున్నారు. సిమియోన్ ఒకటి ఎదురు చూడట్లేదు. ఆ వర్తమానంలో చాలా బాగా చెప్తున్నాడు. అక్కడ అనేక మంది బోధకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వారు కూడా మెస్సియా రావాలి, వస్తాడు అని ఎదురు చూసే బోధకులేనంట వాళ్ళు. మెస్సియా రాడని నమ్మరు కాదంట వాళ్ళు, వస్తాడని నమ్మిన వాళ్ళే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాడని నమ్ముతున్నారంట వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో రాడు, ఎందుకంటే చాలా గందరగోళంగా ఉంది అని నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే పరిస్థితులు బట్టి బోధ మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ సిమియోనుకు మాత్రం మిగతా బోధకులకు తెలియనటువంటి ప్రత్యక్షత సిమియోనుకు దేవుడు ఇచ్చాడట. ఈరోజు అందుకే దేవుడు మనల్ని ఎందుకు స్పెషల్ పీపుల్ గా చూశాడంటే, ఏదైతే లోకానికి మరుగై ఉన్నదో ఈ రోజు వధువుకి బయలుపరచబడి ఉన్నది. ఈరోజు సంఘ శాఖలకి మరుగై ఉన్న వాక్యము ఈరోజు మనకి బయలుపరచబడింది. ఈరోజు అందుకే మనం ప్రత్యేకించబడే ప్రజలు అన్నాడు. ఏంటి ప్రత్యేకత? గమనించండి, ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, స్పెషల్గా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, ఎక్స్ట్రా మిగతా వాళ్ళకి లేని వీళ్ళకి పెడతారు.
అవునా కదా? మిగతా వాళ్ళకి ఏదైతే లేదో వాళ్ళకి పెడతారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పాస్టర్గా వచ్చాను, మిగతా వాళ్ళకి నాకు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, అంటే స్పెషల్గా చూడడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఏమన్నాడంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్రత్యేకించబడిన వారు అంటున్నారు. ప్రత్యేకించబడిన వారికి ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకించబడినటువంటి ఈవులు ఉంటాయి, ప్రత్యేకించబడిన ప్రత్యక్షత ఉంటారు. అందుకే ఈ రోజు ఈ కాలానికి మనం ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకించబడిన వారికి బెనిఫిట్స్ ఉంటాయి. ఆమేన్. ఈరోజు ప్రత్యేకించబడిన వారికి మిగతా వారికి తేడా ఉందా లేదా? మిగతా వారికి ప్రత్యేకించబడిన వారికి తేడా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. అలాగే ఈ రోజు లోకమును మనకి చాలా తేడా ఉంది. వాళ్ళకి ఏదైతే మరుగు చేయబడిందో అదే మనకు బయలుపరచబడింది. అదే ఈ రోజు మన ప్రత్యేకత ఉన్నది. లోకానికి ఏదైతే మరుగై ఉందో, ఈ శాఖలకు, ఈ సంఘ శాఖలకు ఏదైతే మరుగై ఉన్నదో ఈ రోజు వధువుకి అదే బయలుపరచబడి ఉన్నది. ఆమేన్. అందుకే ఈ రోజు మనం ప్రత్యేకించబడిన వ్యక్తులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని వేరు చేశాడు. మిగతా వాళ్ళకి తెలియని విషయాలు, ఆ యొక్క మిస్టరీస్, మర్మాలు, దేవుని ఆలోచనలు ఉన్నవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్నాడు. ఆమేన్. ప్రత్యేకంగా ఉన్నవాడు అందరిలో కలిసిపోయి ఉండవు. వేరుగా ఉన్నాడు మీరు తర్వాత చూసుకుందాం, వేరుగా ఉన్నాడు తర్వాత చూసుకుందాం అంటారు. అవునా కాదా? మీరు వేరుగుంటే తర్వాత చూద్దాం అంటాడు. అలాగే దేవుడు మనం ప్రత్యేకంగా పెట్టాడు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ప్రత్యేకంగా చూశాడు. మిగతా ప్రజలకు ఏదైతే లేదో ఇజ్రాయేల్ ప్రజలకు అది ఉందండి. మిగతా లోక ప్రజలకు ఏదైతే లేదో ఇజ్రాయేల్ ప్రజలకు అది ఇచ్చాడు. అందుకే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారని చెప్పాడు. మీరు నాకు ప్రత్యేకించబడిన జనాంగం అని చెప్పాడు. అంటే ప్రత్యేకించబడిన ప్రజలకు ఎప్పుడు కూడా దేవుడు బెనిఫిట్స్ ఇస్తాను ఉంటాడు. అయితే ఈ రోజు మనకు బెనిఫిట్స్ ఏంటంటే దేవుడు తన వాక్యం అంతా బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు తన ఆలోచన అంతా ఈ రోజు మనకు వధువుకి ఇచ్చేస్తున్నాడు. అందుకే వధువు ప్రత్యేకించబడినది. ఈ రోజు వధువుకు తెలిసిన విషయాలు పెంతుకోస్తులకు తెలియదు. ఈ రోజు వధువు తెలిసింది సంఘ శాఖలకు తెలియదు. ఈ రోజు లోతైన విషయాలు, ఆయన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఈ రోజు వధువుగా దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే మనం ప్రత్యేకించబడిన వారు. గమనించండి, సిమియోను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత మిగతా బోధకులకు లేదంట. మిగతా బోధకులకి లేదంట. వాళ్ళకి దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇతను ఒక మంచి బోధకుడట. ఈ సిమియోను యొక్క శిష్యుడే గమాలియేలు. ఆ గమాలియేలు శిష్యుడే పౌలు గారు. అంటే గమాలియేలుకే గురువు ఎవరంటే సిమియోను. అయితే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే ఆ కాలంలో కొంతమంది ప్రజలు జీవిస్తున్నారట. వాక్యము శరీరధారి అయ్యే కాలంలో కొంతమంది ప్రజలు ఏర్పాటు చేయబడిన ప్రజలు జీవిస్తున్నారంట. అందులో సిమియోను ఒకడు, అన్న ఒకరు, జకర్యా, ఎలిజబెత్ ఒకరు. వీళ్ళందరూ కూడా వాక్యము శరీరధారి అయ్యే కాలంలో జీవిస్తున్నారట. దేవుని మహిమ కలుగును కాక. ఈ రోజు నిజంగా మనము కూడా వాక్యము శరీరధారి అయ్యే కాలంలో జీవిస్తున్నాం. అయితే గమనించండి, ఎప్పుడు కూడా ప్రజలు వాక్యం ఉంటే నమ్ముతారు, కానీ వాక్యము కాస్త శరీరధారి అయినప్పుడు ప్రతి కాలంలో ప్రజలు తప్పిపోతున్నారు. ప్రతి కాలంలో ప్రజలు తప్పిపోయే విధానం ఏంటంటే వాక్యము ఒక వ్యక్తిలోకి వచ్చి అది శరీరధారిగా మారుతున్నప్పుడు ప్రజలు దాన్ని చూడటంలో గుడ్డివారైపోతారని ఆల్మోస్ట్ అలా జరుగుతుంది. అయితే వాక్యము శరీరధారి అయ్యే కాలంలో ఒక చిన్న లిటిల్ గ్రూప్ ఉందండి. ఆ లిటిల్ గ్రూప్ మాత్రమే వాక్యము శరీరధారి అవుతుందని ఎదురు చూస్తారండి. కానీ మిగతా ప్రజలందరూ కూడా వాక్యం రాబోతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈ కాలంలో రాదనుకుంటున్నారంట. అంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎదురు చూస్తున్నారట. వాళ్ళు అనుకున్న రీతిగా ఆయన రావట్లేదు. ఈ రోజు కూడా ఎప్పుడు గమనించండి, వాక్యము నువ్వు అనుకున్న రీతిలో మేనిఫెస్టేషన్ జరగదు. అనుకున్నారు వాక్యం ఎవరిలో మేనిఫెస్టేషన్ అవుతుందంటే ఉన్నత తరగతి ప్రజల మధ్యలో, చాలా గొప్ప వారిలో, మంచి జ్ఞానం ఉన్న వారిలో, మంచి తెలివితేటలు ఉన్న వారిలో వాక్యము శరీరధారి అవుతుంది అనుకున్నారన్న ప్రజలు. కానీ వాక్యము శరీరధారి అయింది ఎవరికంటే ఎవరైంది? ఒక కన్యక. వాళ్ళ దృష్టిలో కన్యక ఎవరు? వ్యభిచారి. ఈరోజు మనం అంటే కన్యక ఎలాంటి పాపం చేయలేదు అంటున్నాం. కానీ ఆమె జీవిస్తున్న కాలంలో ఆ యొక్క యోధా ప్రజలందరికీ ఆమె ఎవరు తెలుసు? అక్రమంగా యేసుని కన్నదే. అక్రమముగా యేసుని కన్నది ఆమె. వివాహం కాకుండానే వేరే ఒకరితో వెళ్ళిపోయి కన్నది. అంటే యేసు ప్రభువు వారు అక్రమ సంతానం అన్నట్టుగా ప్రజల దృష్టిలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగు. ఇప్పుడు చూడండి ఎవరి జీవితాల్లో వాక్యము శరీరధారి అవుతుందో చూడండి. అందుకే అనేక మంది కన్నులు మూసుకుపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు అనుకున్న వారి జీవితాల్లో వాక్యం అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ప్రజలు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు అనుకున్న జీవితాల్లో వాక్యము ప్రత్యక్షం అవ్వట్లేదు. వీళ్ళు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదో,
ఎవరైతే వాళ్ళు చెడ్డోళ్ళు, వారు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇది ఇదని చెప్తున్నారో వారి లైఫ్ లో వాక్యం నెరవేరిపోతుంది. అందుకే మెజారిటీ ప్రజలు తప్పిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? చాలా మంది తప్పిపోవడానికి గల కారణం ఏంటి? ఆ కన్యక గర్భవతి కుమారుని కన్న వాక్యము ఎవరిలో నెరవేరుతుందంటే అక్కడ మరిలో నెరవేరుతుంది. కానీ అది ఊహలు వేరేగా ఉన్నాయి. కానీ వీళ్ళు నమ్మని వారి జీవితాల్లో వాక్యం నెరవేరుతుంది. అందుకే ఈ రోజు నిజంగా మనల్ని నమ్మకపోవడం గల కారణం ఏంటంటే హల్లెలూయా, మనల్ని నమ్మకపోవడం కారణం ఏంటంటే మన పట్ల వాళ్ళకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అందుకే మన పట్ల ఎక్స్పెక్టేషన్స్ లేవు కనుకనే మనలో వాక్యము నెరవేరుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆమె ఈ రోజు వాక్యం నెరవేరాలి వద్దా? ఎంతమందిని నెరవేరాలనుకుంటున్నారు? దేవుడి స్తోత్రం కలుగునుగా. వాక్యము శరీర అవ్వాలి వద్దా? అయితే ఎవరిలో అవుతుంది అది? ఎవరైతే ఈ ప్రజలు తృణీకరిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రజలు నేరస్తులుగా చూపిస్తున్నారో వారి జీవితాల్లోనే వాక్యము నెరవేరుతా ఉంది. ఎంత అద్భుతం ఇది! ఎంత అద్భుతం ఇది! ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు, కానీ వారి లైఫ్ లో వాక్యం నెరవేరుతుంది. ప్రజలు చూస్తే ఇతను తప్పుడోడు, ఇతను మంచోడు కాదు, ఇతను అలాంటోడు ఎలాంటోడు అనుకుంటారు. కానీ దేవుడు మాత్రము వాళ్ళ లైఫ్ లోనే వాక్యాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆమె ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే మనుషులు యొక్క ముఖాన్ని బట్టి తీర్పులు తీస్తారట. ముఖాన్ని బట్టి మనుషులు తీర్పు తీస్తారట. సమూయేలు వచ్చాడట. సమూయేలు వచ్చినప్పుడు పై ముఖాన్ని చూసి అభిషేకిద్దామని చూస్తున్నాడట. అప్పుడు ఏమన్నాడు తెలుసు దేవుడు? సమూయేలు నీ పై ముఖాన్ని లక్ష్య పెట్టుకోండి కాదు, హృదయాన్ని చూసేవాడు. అక్కడ ఒక లిటిల్ డేవిడ్ ఉన్నాడు, ఆ దావీదుని అభిషేకించాడు. అంటే మనుషులు దృష్టి ఎవరి మీద అయితే పెడుతున్నారు, దేవుడు వాళ్ళ మీద దృష్టి పెట్టట్లేదు. కానీ దేవుని దృష్టి కొంతమంది ప్రజల మీద ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. అందుకే వాక్యం ఎల్లప్పుడూ కూడా ఎవరి దగ్గరకు వస్తుంది? తెలివైన వారి దగ్గర కాదు, మేధావుల దగ్గర కాదు, లేదా గొప్ప గొప్ప వారి దగ్గర కాదు, కానీ సామాన్యమైనటువంటి ఆ నాలిక తిరగని ప్రజలు ఆమేన్. ఓ సరిగా బైబిల్ పట్టుకోలేనటువంటి ప్రజలు, ఓ లోక జ్ఞానం తెలియనటువంటి ప్రజలు, వాళ్ళ యొద్దకే వాక్యం వస్తా ఉందండి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎల్లప్పుడూ కూడా ఎక్కడికి వచ్చింది? పశువుల పాకలోకి వచ్చిందండి వాక్యం. అవునా కదా? పశువుల పాకలోకి వచ్చింది. ఆమేన్. బంగ్లాలోకి వెళ్ళదు, పశువుల పాకలోకి వచ్చింది. ఈరోజు వాక్యం, అదే వాక్యం ఈరోజు మన దగ్గరకు వస్తా ఉంది. చూడండి, అయితే వాక్యం శరీరధారే కాలంలో జీవిస్తున్నాము. అయితే ఆ వాగ్దానం అందరికీ చేయబడినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది మాత్రము సిమియోనికి మాత్రమే. ఈరోజు కూడా ఈ మెసేజ్ చర్చిల్లో కూడా వాగ్దానం చేయబడింది అనుకుంటున్నాం. మెస్సీయ వస్తాడు. ఓ ఈరోజు నిజంగా ఎత్తబాటు జరుగుతుంది అని అనేక మంది అనుకుంటున్నారు. కానీ ఈ గుంపులో పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకంగా బయలుపరచబడేది మాత్రం వధువుకు మాత్రమే. ఓన్లీ బ్రైడ్ కెన్ అండర్స్టాండ్. వధువు మాత్రమే పరిశుద్ధాత్మ చేత అర్థం చేసుకోగలదు, మిగతా ఎవరు అర్థం చేసుకోలేదు. అందుకే తనకి సిమియోనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిందంట. ద హోలీ గోస్ట్ రివీల్డ్. అందుకే ఎన్నుకున్న వాడికి ఆయన వాక్యాన్ని ప్రత్యక్షపరిచేస్తాడు ఆయన ఆత్మ ద్వారా. ఆమేన్. ఆత్మ ద్వారా ప్రత్యక్షత ఓపెన్ చేస్తాడు ఆయన విడిచిపెట్టాడు. అందుకే ఈ రోజు మంచి మాట చెప్పాడండి ప్రవక్త. ఈ రోజు వాక్యం తెలుసుకోవడానికి నీ చదువులు అక్కర్లేదట. నీ వాక్యం తెలుసుకోవడం కోసం ఈ గడి ఆ మెసేజ్ అంతా నువ్వు తెలుసుకోవడం కోసం చదువు కూడా అవసరం లేదు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ చేత లీడ్ చేయబడితే సరిపోతాడు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే సరిపోతాట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏదో నువ్వు గొప్ప గొప్ప చదువులు, గొప్ప ఓ మేధావుగా నువ్వు ఉండక్కర్లొద్దు, లేకపోతే బైబిల్ చదవడానికి చదువు లేకపోవచ్చు, కానీ నీకు పరిశుద్ధాత్మ ఉంటే సరిపోతుందంట. ఆమేన్. పరిశుద్ధాత్మ ఉంటే సరిపోద్ది అంటున్నాడు. ఈ సిమియోను దేవుని ఆత్మ చేత తనకు బయలుపరచబడింది. ఏంటి బయలుపరచబడింది? నువ్వు మెస్సియాను చూసేంత వరకు చచ్చిపోవన్నాడు. నువ్వు యేసుక్రీస్తుని చూసేంత వరకు చచ్చిపోవు. వాక్యము శరీరధారి అయ్యేంత వరకు నువ్వు చనిపోవు. అదే అతని వాగ్దానం. నువ్వు వాక్యాన్ని కళ్ళారా చూస్తావు, వాక్యము శరీరధారి అవడం నువ్వు కళ్ళారా చూస్తావు. ఓ నిశ్చయంగా అప్పటి వరకు నువ్వు చచ్చిపోమన్నాడట. వాస్తవానికి సిమియోను వృద్ధుడై ఉన్నాడు, చాలా బలహీనుడై ఉన్నాడు. కానీ అతని వాగ్దానం ఏంటి? నువ్వు చూసే వరకు కూడా చచ్చిపోవు, నువ్వు మరణాన్ని రుచి చూడవు. వాక్యము శరీరధారి అయ్యేంత వరకు నువ్వు మరణాన్ని రుచి చూడవు. నీకు మరణమే రాదని చెప్పాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు నీకు మరణమే రాదని చెప్పాడు. ఎంత గొప్ప మాట అది. ఆమె అప్పటికే వయసు అయిపోయింది, అప్పటికే చాలా వయసు అయిపోయింది. కానీ అందరూ అనుకుంటారు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తున్నారండి. కానీ అతని వాగ్దానం ఏంటి? ఆమేన్. అతని వాగ్దానం ఏంటి? అసలు నేను మెస్సియాని కలుసుకోకుండా చచ్చిపోనండి. ఈరోజు మన వాగ్దానం ఏంటి?
ఒక వ్యక్తి నిజంగా మెస్సీ అని కలుసుకోకుండా చచ్చిపోకూడదు. ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు తెలుసా? ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో మెస్సీ అని కలుసుకోవాలి. కలుసుకోకుండా నీకు మరణం రాదు. కలుసుకోకుండా నీకు మరణం రాదు. ఎంత గొప్ప వాగ్దానం కలిగి ఉన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు మెస్సీ వాగ్దానం పట్టుకున్నాడు. అనేక మంది అనేక రకాలుగా వాక్యాన్ని నమ్మట్లేదట. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఇంకేం పర్లేదు, ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం జరగదు, అక్కడ ఇలాంటి టైంలో ఎత్తబడి ఏం జరగదు, ఇంకా మనకి చాలా టైం ఉంది, ఏం పర్వాలేదు అని చెప్పి చాలా మంది రిలాక్స్ అయిపోయారట. చాలా మంది రిలాక్స్ అయిపోయారట. కానీ ఈ యొక్క సిమియోను మాత్రం దాన్ని నమ్ముతూనే ఉన్నాడట. సిమియోను మాత్రం దాన్ని విశ్వసిస్తూనే ఉన్నాడట. అనేక మందితో ఆ యొక్క కో పాస్టర్స్ కో ప్రీస్ట్ అందరూ కూడా సిమియోన్ని వ్యతిరేకిస్తున్నారట. కానీ అతనికి ఒక ప్రామిస్ ఉంది. ఏంటి? నేను మరణం రుచి చూడను. నేను మెస్సీని కలుసుకునేంత వరకు మరణం రుచి చూడను. నేను ముఖాముఖిగా చూస్తాను ఆయన. నేను ముఖాముఖిగా చూసేంత వరకు నాకు మరణమే రాదు. అతను వాగ్దానం. ఎంతమంది ఎన్ననుకున్నా ఐ డోంట్ కేర్. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నాకు ఒక వాగ్దానం కలిగజేశాడు, నేను ఆ వాగ్దాన వాక్యాన్ని పట్టుకున్నాను నేను అని చెప్పి సిమియోను నిలబడుతున్నాడండి. అనేక మంది అనుకున్నారు చచ్చిపోతాడేమో అనుకున్నారు. అతను చనిపోవట్లేదు. అందుకే వధువు మరణం రుచి చూడదు. ఆమేన్. వధువులు వాక్యము ఆ యొక్క శరీరం అవ్వకుండా అసలు వధువు మరణం రుచి చూడదు. వధువు ర్యాప్చర్లోకి వెళ్ళిపోతుంది. వధువుని పట్టుకుని ఎవడు లేడు. ఆమెకు ఒక వాగ్దానం ఉంది. ఈరోజు నువ్వు ఎత్తబడతావు, నువ్వు మరణం రుచి చూడవు, నువ్వు సమాధిలోకి వెళ్ళవు, నువ్వు కొన్ని రెప్పపాటులో నువ్వు మార్పు చెంది వెళ్ళిపోతావు, నువ్వు మధ్యాకాశానికి వెళ్ళిపోతావు, పెండ్లి విందుకు వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పి ఈరోజు వధువు కూడా ఒక వాగ్దానం ఉంది. ఆమేన్. కానీ సిమియోను కలిగి ఉన్న ఆ వాగ్దానం, మరణం రుచి చూడవనే వాగ్దానం మిగతా ప్రజలకు లేదు. ఆమేన్. ఈరోజు ఆ యొక్క వాగ్దానం అందరి కొరకు కాదు, ఓన్లీ సిమియోను కోసం. ఈరోజు మరణం రుచి చూడవు అనే వాగ్దానము ఈరోజు సంఘాలన్నిటికీ కాదు, ఏర్పరచబడిన అమ్మగారి కోసం మాత్రమే, ఏర్పరచబడిన వధువుకు మాత్రమే. అందుకని అనేక మంది ప్రీస్టులు ఉన్నారంటండి, అనేక మంది ప్రీస్టులు ఉన్నారట. కానీ అందరి కొరకు కాదంట మరణం రుచి చూడవని. ఓన్లీ ఫర్ సిమియోన్. సిమియోనికి మాత్రమే వాగ్దానం అంట. అందుకే దేవుడు అందరికీ వాగ్దానం ఇవ్వలేదు. ఓన్లీ ఎన్నికలో ఉన్న వారికే వాగ్దానాలు, ఏర్పాట్లు ఉన్న వారికే వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు వారు ఏమయ్యారు? యోహాను సువార్త ప్రకారంగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మీ మధ్యలోకి వచ్చి. ఇప్పుడు వాక్యము శరీరధారి ఎక్కడికి వస్తుందంటే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి వస్తుంది. వాక్యం ఎవరిలో శరీరధారి అయింది? అక్కడ మరియలో శరీరధారి అయింది. మరియ ద్వారా వాక్యం బయటకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరియ గుర్తించలేని దానిగా ఉంది. అయితే మనకు తెలుసు యేసు ప్రభు ఎలా పుట్టాడో మనకు తెలుసు. అయితే ఇజ్రాయెల్ చట్ట ప్రకారంగా ఆ యొక్క దేవాలయానికి 8వ దినమున సున్నతి కొరకు తీసుకొచ్చినప్పుడు ప్రవక్త నుండి వర్తమానంలో ధనవంతుడు గొర్రెలు తీసుకొస్తాడు, పేదవాడు గొవ్వలను తీసుకొస్తాడట. అంటే వాళ్ళ స్థాయిని బట్టి బలి అర్పణ చేస్తారట. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును. అందుకే దేవుడు స్థాయిని పెట్టాడు. గొర్రెని అర్పించేవాళ్ళు గొర్రెని అర్పించాలి, గొవ్వలు అర్పించేవాళ్ళు గొవ్వలను అర్పించాలి. ఆమె నువ్వు స్థాయికి తగినట్లుగా చేయొచ్చు. ఇప్పుడు గొర్రెలను అర్పించేవాళ్ళు వస్తున్నారంట. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రవక్త ఆ కాలంలో 20 లక్షల మంది ప్రజలు ఉన్నారంట ఇజ్రాయెల్. కానీ ఇప్పుడైతే 10 లక్షల మంది ఉన్నారట. ఇజ్రాయెల్ దేశం అందరికి ఎంతమంది ఉన్నారు? ఆ కాలంలో 20 లక్షల మంది ఉన్నారంట ప్రజలు. ఇప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో 10 లక్షలు ఉన్నారని చెప్పి న్యూస్ చెప్తుంది. అయితే 20 లక్షల మందిలో ప్రతిరోజు ఏదో డెలివరీ ఏదో కేసు జరుగుతూ ఉంటుంది, ఎవరో పుడతా ఉంటారు. అలాగే మరియా యేసు ప్రభువుని దేవాలయం తీసుకొచ్చిందంట. అలాగే అనేక మంది దేవాలయం తీసుకొచ్చారట. దేవాలయం తీసుకొచ్చేటప్పటికి అనేక మంది వరుసలో నిలబడ్డారట. వరుస నిలబడేటప్పటికి మరియా కూడా వరుసలో తన గొవ్వలు పట్టుకుని రెడీగా ఉందంట. ఎప్పుడైతే ఆమె వరుసలోకి వచ్చిందో ఆమెను వరుసలోకి రానవట్లేదట. ఈ వ్యభిచార అక్రమ సంతానంగా వచ్చింది ఈమె వివాహం ద్వారా బిడ్డలు కనలేదు, అసత్యము ద్వారా లేకపోతే వ్యభిచారం ద్వారా ఆ బిడ్డను తీసుకొచ్చింది, ఆమెను దూరంగా ఉంచుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రవక్త అన్నాడు, ఈ సమయంలో సిమియోను తన గృహంలో ఉన్నాడట. తన గృహంలో వాక్యాన్ని ధ్యానించుకుంటాడట. ఆమె ఇక్కడ మరీ దేవాలయంలోకి వచ్చింది. బిడ్డను తీసుకుని 8వ రోజు బిడ్డను తీసుకొచ్చి సున్నతి కొరకు బలి అర్పణ కోసం సమర్పణ కొరకు తీసుకొచ్చింది. ఇదే సమయంలో వాగ్దానం చేయబడినటువంటి
సిమ్యోను వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాడు. వాక్యాన్ని ధ్యానించుకుని ఉన్నప్పుడు ఆ యొక్క ఈ లోపల సిమ్యోను యొక్క గదిలోకి పరిశుద్ధాత్మ వెళ్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఇక్కడే అంటున్నాడు, దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం పట్ల దయ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు వాగ్దానాన్ని మర్చిపోవచ్చు, దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడని వాగ్దానాన్ని మర్చిపోవచ్చు, కానీ వాగ్దానం చేసినోడు దయ చూపుతాడు కనుక ఆ దయ కలిగిన వాడు నీ వద్దకు వచ్చి వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. ఈ రోజు దేవుడు నీ కొరకు చేసిన ప్రతి వాగ్దానాన్ని గుర్తు చేసేవాడు ప్రభు అయి ఉన్నాడు. అది ఓన్లీ ఫర్ ద గ్రేస్, అది కృప ద్వారా ఆయన దయ చూపించి ఆయన వాగ్దానాలను నీకు బయలుపరుస్తాడు, వాగ్దానాలని గుర్తు చేస్తాడు. ఇప్పుడు సిమ్యోను దేవాలయంలో లేడు, ఇంట్లో వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఈ లోపల మరియ వచ్చి బలి అర్పించేసి వెళ్ళిపోవచ్చు, బలి అర్పించేసి తన యేసు ప్రభు వారి సున్నతి చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సిమ్యోను మిస్ అయిపోతాడు. క్రీస్తు యొక్క రాకడను సిమ్యోను మిస్ అయిపోతాడు. క్రీస్తు యొక్క ఆ యొక్క దేవాలయానికి రావడం సిమ్యోను మిస్ అయిపోతాడు. అలాంటి సమయంలో యేసు యొక్క రాకడను మిస్ అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు సిమ్యోను పట్ల దయ చూపించి సిమ్యోను దగ్గరికి వెళ్ళాడంటే. అందుకే నిజంగా గమనించండి, ప్రతి కాలంలో వాక్యం ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు, రుజువు అవుతున్నప్పుడు అక్కడ ఎన్నిక చేయబడిన ప్రజల దగ్గరికి దేవుడు దయ చూపించి, దేవుడు కృప చూపించి ఆ వాగ్దానాన్ని, నెరవేర్చబడుతున్న వాక్యాన్ని గుర్తు చేయడం కోసం పరిశుద్ధాత్మ వస్తుందట. అందుకే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరే సమయంలో దేవుడు తన వధువును మర్చిపోయేలా చేయడు, ఆ వాగ్దానాన్ని మిస్ అయిపోయేలా దేవుడు చేయడు. వాస్తవానికి సిమ్యోను ఇంటి దగ్గర ఉండిపోయి మరియ వచ్చి దేవాలయం వెళ్ళిపోదు. సిమ్యోను యేసుక్రీస్తు యొక్క రాకడను మిస్ అయిపోదు. యేసుక్రీస్తు శరీరధారి ఆ దేవాలయానికి వచ్చాడన్న సంగతిను సిమ్యోను మిస్ అయిపోదు. కానీ దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. అందుకే ఈ రోజు వధువు ఆయన రాకడను ఆమె మిస్ అవ్వకుండా పరిశుద్ధాత్మే వధువును నడిపిస్తాది. వాక్యము ద్వారా వధువుని పరిశుద్ధాత్మ నడిపిస్తాది. వధువు దగ్గరికి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఆ యొక్క వాక్యం దగ్గర నడిపిస్తాది. ఈరోజు ఎంత గొప్ప ఆదరణ చూడండి. ఆమేన్. ఈరోజు అనేక మార్లు అనుకుంటాను నేను, వాగ్దానాలు గుర్తు రావాలంటే దేవుని కృప ఉండాలంట. నాకు ఈ లేఖనం తెలియక ముందు నుంచే కొన్నిసార్లు చదువుకుంటూ హైలైట్గా చదువుకుని వెళ్ళిపోతాం, కొన్నిసార్లు చదవ వెళ్ళిపోతాం. కానీ చదవకపోతే దేవుడు నా కృప ద్వారా అనేక సార్లు అనుకుంటాను, ప్రభువా నువ్వేదన్నా నీ యొద్ద నుంచి పొందుకోవాలంటే పరిశుద్ధాత్మగా నువ్వు సహాయం చేయకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని ఎప్పుడు అనుకుంటాను నేను. కానీ వాక్య లేఖన భాగం చదివిన తర్వాత, ప్రవక్త కొటేషన్ చదివిన తర్వాత నాకు చాలా సంతోషం ఉంది. అందుకే వధువు దేవుడు చేసిన వాగ్దానం పట్ల వధువు తప్పిపోకుండా దేవుడే దయ కలిగి ఉండి ఆ వాగ్దాన వాక్యములను మనకు గుర్తు చేసి ఆ వాక్యం దగ్గరికి మనం నడిపిస్తాడు. ఎంత గొప్ప దయ కలిగి ఉన్నాడు చూడండి. ఆయన వాగ్దానం పట్ల దయ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడికి ఒక ప్రామిస్ చేసాడు అనుకో. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు తిరిగి లేస్తానని చెప్పాడు, భూమికి వచ్చాడు, తిరిగి లేస్తానని చెప్పాడా లేదా అన్నట్టుగానే తిరిగి లేచాడు మూడో దినాన. ఆ అమ్మాయి మార్గంలో క్లియోపాస్ తన స్నేహితులు వెళ్ళిపోతా ఉన్నారు. నిజంగా దుఃఖపడుతున్నారు. దేవుడు అంటే చాలా దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. కానీ వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, కానీ వారు లేఖనాలు మాత్రం గుర్తించట్లేదు. ఈ రోజు నిజంగా చాలా మంది దుఃఖపడతారు, ప్రార్థనలు ఏడుస్తారు, ప్రభువా 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 అని ఏడుస్తారు. ఆమె కానీ లేఖన భాగాలను గుర్తించరు. వీళ్ళ పరిస్థితి అదే. ఈ రోజు అందరూ ఏడుస్తారు, దేవుడి కోసం, వాక్యం కోసం ఏడుస్తారు. ప్రభువా నన్ను కనికరించు, నీ దయ చూపించిన అందరూ ఏడుస్తారు. ఆమె కానీ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే లేఖనం నెరవేరిపోవడం మిస్ అవుతారు. నిజంగా అందరూ ప్రార్థిస్తారు. ఈరోజు నేను చాలా మొర్ర పెట్టాను బ్రదర్ అంటాడు, మొర్ర పెట్టవచ్చు, కానీ లేఖన భాగం మిస్ అయ్యి నువ్వెంత మొర్ర పెట్టినా సున్నా. ఆమేన్. నువ్వు 2-3 గంటలు కానీ ప్రార్థన చేయొచ్చు, మంచిదేనే కాదన్ను. కానీ 2-3 గంటల్లో లేఖన భాగాన్ని కానీ మిస్ అయ్యేవంటే నువ్వు సున్నా నీ ప్రార్థన అంతా. వీళ్ళు దేవుని పట్ల బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. మాకు ఒక బోధకుడు ఉండేవాడు, చనిపోయాడు, మాకు అన్ని కడ వరకు నడిపించేస్తాడు అనుకున్నాం మేము, మమ్మల్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు, చాలా దుఃఖంతో ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోతున్నారు. ఈ లోపల యేసు ప్రభు ఎలా వచ్చాడు? ఆమేన్. ఓ క్లియోపాస్ నేనే యేసుని అని చెప్తున్నాడా? యేసు ఎలాగ వచ్చాడు? రూపం మార్చేసుకున్నాడు.
యేసు ఎలా వచ్చాడు? అమ్మాయి మార్గంలో ఒక తోటమాలిగా వచ్చాడు, ఒక గార్డెనర్గా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళతో నడిచి 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 వాళ్ళకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళ పట్ల దేవుడి కృప ఉంది కనుక వీళ్ళు తప్పిపోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బాధపడి వేదనపడి తప్పిపోతున్నారండి వీళ్ళు. అన్నే ఈరోజు మనం ఏం చూస్తామంటే వాళ్ళు ఏడుపు బొబ్బలు చూస్తాం, కానీ ఆటోమేటిక్ గా తప్పిపోతున్నారండి వాళ్ళు. ఎక్కడి నుంచి తప్పిపోతున్నారు? యేసుక్రీస్తు 3వ దినాలు లెగిస్తాడు అని పునరుద్ధానుడై అన్న లేఖనాల వాళ్ళు తప్పిపోతున్నారు. తప్పిపోయారు ఆల్మోస్ట్ ఆల్. కానీ దేవుడు వారి మీద కృప చూపించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పిపోయే వ్యక్తి పట్ల దేవుడు కృప చూపిస్తే తప్ప లేఖనం వద్దకు రాలేడు. అందుకే ఆయన వాగ్దానాల పట్ల కృప చూపిస్తున్నాడు అండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ప్రేమ ఉంది దేవుని పట్ల, లేదని చెప్పట్లే. చాలా చాలా ప్రేమ, చాలా ఆసక్తి ఉంది, ఎంతో ప్రేమించి తిరిగారు. కానీ లేఖనం మిస్ అయిపోతున్నారు. అంతా తిరిగి 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 ఏం చేశారు? యేసుక్రీస్తు చెప్పాడా 3వ దినం లెగుస్తాడని? ఓ మనిషి కుమారుని సమాధిలో పెడతారు, పట్టుకుంటారు, మరలా మనిషి కుమారు పైకి వచ్చేస్తాడు అని అనేక లేఖనాలు ముందే చెప్పాడు ఆయన. యేసు ప్రభు వారు మరలా తిరిగి లెగిస్తారని అనేక లేఖనాలు చెప్పాడు. వీళ్ళు యేసు ప్రభు మీద ప్రేమ ఉంది కానీ తిరిగి లెగిస్తాడు అన్న ప్రత్యక్షత మాత్రం లేదు. ఈ రోజు నిజంగా యేసు ప్రభు మీద ప్రేమ మాత్రమే కాదు ఉండాలి, కానీ ఆయన లేఖనం మన మీద ప్రత్యక్షత ఉండాలి. ఆమేన్. చాలా క్లారిటీగా ఉంది సోదరులారా. మా యొక్క యజమానుడు చనిపోయాడు, మాకు దిక్కు దివాణా లేదు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని చెప్పి ఏడుపు ఉంది కానీ ప్రత్యక్షత లేదు. బాధ ఉంది, ప్రత్యక్షత లేదు. ఆమేన్. అవునా కాదు? బాధ ఉండడం వాస్తవమే, ఏడుపు ఉండడం వాస్తవమే, నిద్ర పట్టకపోవడం వాస్తవమే, గుండెలు కరిగిపోవడం వాస్తవమే. కానీ యేసు తిరిగి లేస్తాడు, ఆమేన్, ఆయన సమాధిని చేయిస్తాడు, ఆమేన్ అని చెప్పే ప్రత్యక్షత మాత్రం లేదు. కానీ వాళ్ళకి యథార్థతను బట్టి, యేసుని చూపించిన యేసు మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క సమాధి నుంచి పైకి లేచిన వ్యక్తి రూపం మార్చుకున్నాడు, రూపం మార్చేశాడు. ఆమేన్. అంతకు ముందు గెడ్డం మేసం పెంచుకుని ఉండొచ్చు, ఆమేన్, చాలా ఎత్తరిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు తలపాకు కట్టుకున్నాడంట. ఏసాల కట్టుకున్నాడు, తలపాకు కట్టుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. తలపాకు లుంగి పంచి కట్టుకుని, ఆమేన్. తోటమాలి ఎలా ఉంటాడు? తోటమాలి సూట్ వేసుకుని ఉంటాడా? ఉంటాడు తోటమాలి. ఆమేన్. ఇలా తలపాకు కట్టుకుంటాడు, దేవుని స్తుతిలో పంచి కట్టుకుంటాడు. ఏం చేస్తాడు అప్పుడు తోటమాలి? సామాన్యంగా ఉంటాడు. ఆ తోటమాలి వలె ప్రత్యక్షమయ్యాడు. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు అలా ప్రత్యక్షం కాలేదు, రూపం మార్చుకుని ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు రూపం మార్చుకుని ప్రత్యక్షమై వాళ్ళతో వెళ్తున్నాడు కృప ద్వారా. ఎందుకంటే వాళ్ళు ప్రేమించాడు ఈయన కూడా. ఇలాంటి వ్యక్తులు వదులుకోకూడదని చెప్పి రూపం మార్చుకుని వాళ్ళ కోసం వాళ్ళకి ఆయన దయ చూపిస్తున్నాడు, వాగ్దానాలు చూపిస్తున్నాడు. దయతో దరిదాపు 6 గంటలు బోధించాడట. బోధించి బోధించి బోధించేటప్పటికి ఏమైంది? దేవుని స్తోత్రం కలుగును. అతనికి ఏమైంది? వాక్యం అర్థమవుతుంది. ఆమేన్. ఎందుకులో ఉన్నవాడికి గొచ్చక్కర్లేదు ఎక్కువ. ఆమేన్. వాక్యం ఎల్లప్పుడూ అతను లేపెత్తది పైకి. ఇప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించాడు కనుక దేవుడు ఏదైతే వాగ్దాన వాక్యం ఇచ్చాడో, దేవుడు మరలా సమాధి నుంచి పైకి లేస్తాడని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను వారికి బయలుపరుస్తున్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు ఆల్మోస్ట్ వదిలేసి వెళ్ళిపోయారు. చేపల వేటకి పోయిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యేసు చనిపోగానే. కానీ కృప ద్వారా ఎన్నిక చేయబడిన వారికి మాత్రము వాగ్దాన వాక్యములను దయ ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. రూపం మార్చుకుని, ఆయన రూపం మార్చుకున్నాడు. ఇంతకు ముందు వల్ల లేడు. ఆమేన్. ఒక అన్యుడిగా మారిపోయాడు. అన్యుడిగా మారిపోయి ఎన్నుకున్న ప్రజలకు కృప ద్వారా దయ వల్ల వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాగ్దానాలు మనకు జ్ఞాపకం రావడం కూడా కృప ఉండాలి. అందుకే సిమియోను ఏం చేస్తాడు? చదువుకున్నాడు, స్టడీలో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఎంతసేపు వాక్యమే సిమియోనికి వాక్యమే. కానీ అతను ఏం మిస్ అవుతున్నాడు అంటే యేసుక్రీస్తు దేవాలయానికి వచ్చేసాడు, బలి అర్పించడానికి వచ్చేసాడు, ఆ సంఘటన మిస్ అవుతున్నాడు. కానీ దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు కాబట్టి సిమియోను వేరే చోట ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ తన గృహంలోకి వెళ్తుంది. అందుకు కొన్నిసార్లు నెరవేర్చబడుతున్న వాక్యానికి మనం దూరంగా ఉన్నా
దేవుడు నీకు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ ఒక్క పరిశుద్ధాత్మ నీ వద్దకు వచ్చి నీకు వాగ్దానం చేసిన వాక్యం వద్దకు నడిపిస్తుంది. దట్ ఈస్ ట్రూ. నువ్వు తప్పిపోయే అవకాశం ఉన్నా దేవుడిని విడిచిపెట్టడు. నువ్వు పడిపోయే అవకాశం ఉన్నా దేవుడిని విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం చేశాడు. దేవుడు నీకు ఒక ప్రామిస్ చేశాడు. ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి కృప ద్వారానే మరలా ఆ వాగ్దానం వద్దకు దేవుడిని నడిపిస్తాడు. ఎంత అద్భుతం సోదరులు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏం చెప్పి పరిశుద్ధాత్మ వచ్చిందండి అక్కడికి. సిమియోను చదివింది చాలు పైకి లేదు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సిమియోను చదివింది చాలు పైకి లేదు. ఎన్నో తయారు చేస్తున్నావు కొటేషన్లు. నీ కొటేషన్లు అన్ని పక్కన పెట్టు. ఆమేన్. నువ్వు ఎన్నో రాసేసుకుంటున్నావు. నువ్వు ధ్యానించిన ధ్యానం ఆపుకుంచు. అక్కడ వాక్యం ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే కొంతమందికి ఈ రోజు వాక్యాన్ని ధ్యానించడం మంచిదే, చదవడం మంచిదే, వాటి మీద బిజీ అయిపోయి నెరవేర్చబడుతున్న వాక్యాన్ని మర్చిపోతారు. ఇక్కడ అమ్మాయి మార్పులు అయితే జరుగుతుంది, ఇక్కడ సుమియోను దగ్గరికి అదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ వచ్చే లేపింది పైకి. అందుకే నెరవేర్చబడుతున్న వాక్యం యొద్దకు మనం చేరాలంటే పరిశుద్ధాత్మ మనం కిక్కు చేయాలి. వితౌట్ ద హోలీ గోస్ట్ నెరవేర్చబడుతున్న వాక్యాన్ని మనం చూడాలి. ఫుల్ఫిల్ అవుతున్న వాక్యాన్ని మనం చూడలేమండి. ఆమేన్. ఎంతో కాలం నుంచి ఏదైనా తోటలోంచి ఆ ప్రవచనం ఉంది. మెస్సీయ శరీరధారిగా వస్తాడు, వాక్యము శరీరధారిగా అవుతుంది. ఆమేన్. వాక్యము శరీరధారిగా అవుతుంది. ఎప్పటి నుంచి వాగ్దానం? 4000 years బ్యాక్ నుంచి ఆ వాగ్దానం. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడేటప్పటికి అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరిని కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించట్లేదు. ఎందుకంటే ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ రోజు కూడా అంతే. వాక్యము ఫుల్ఫిల్ అవుతున్న కాలంలో, వాక్యము నెరవేర్చబడుతున్న కాలంలో ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ మాత్రము ఎవరికైతే వాగ్దానం చేశాడో వారి యొద్దకు వెళ్ళి వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వృద్ధ బోధకుడు ఏం చేస్తున్నాడు? అవన్నీ పక్కన పెట్టి హల్లెలూయా తన ఇంటి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? దేవాలయం దగ్గరికి వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగు. దేవాలయం దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన వెతుకుతున్నాడట. ఆమేన్. పరిశుద్ధాత్మ గైడ్ చేస్తుందట. ఆ గైడ్ చేస్తున్నప్పుడు 18 ఏళ్ల కంటే చిన్నపిల్ల ఒక ఆమె ఉందట. 18 ఏళ్ల కంటే తక్కువ వేశాడు. ఆమేన్. 18 సంవత్సరాల కంటే చిన్నదంట కన్య మరియా. అనుకోకండి 30 సంవత్సరాలు ఉంటాయేమో అనుకోకండి. 18 కంటే తక్కువ వేశాడు. ఒక బాలుని ఎత్తుకుని 8 రోజులు బాలుని ఎత్తుకుని ఆమేన్ బలి అర్పించడానికి ప్రభు సన్నిధికి వెళ్తుందంట. శరీరధారైన వాక్యాన్ని పట్టుకుని వెళ్తుందంట. ఈ లోపల పరిశుద్ధాత్మ నడిపిస్తుందంట. ఎక్కడికి? వాక్యం ఎదుగు. ఈ వాక్యాన్ని అనేక మంది వ్యభిచారానికి గెంటేశారట. అక్కడికి ఇదే వాక్యాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆమేన్. అవునా కదా? ఆల్మోస్ట్ అందరూ కూడా చిన్నపిల్లలు చూసేటప్పుడు ముద్దు వస్తుంది, లేచి ముద్దు పెట్టుకుంటాం మనం. కానీ అలాంటి పరిస్థితి యేసు ప్రభు రాలేదంట. అంటే యేసు ప్రభుని చిన్నప్పటి నుంచే ద్వేషించారండి. ఎంత ఎలాటోడైనా చేతిలో పెట్టుకుని ముద్దెట్టుకుని లేకపోతే చాలా బాగున్నాడు అని చెప్పి చెప్తాం. కానీ యేసు ప్రభు చిన్నప్పటి నుంచే ద్వేషించబడతాడు. ఆమేన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాక్యము నీ జీవితంలో కొద్దిగా ఫుల్ఫిల్ అయినా నువ్వు ఇతరులకు ద్వేషిగా మారిపోతావు. ఇతరులను ద్వేషిస్తారు. నీ జీవితంలో వాక్యం కొద్దిగా రుజువైన అంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే కనీసం జాలి దయ లేదు. పక్క ఉండండి అన్నాడు అందరూ ప్రజలు. కానీ ఎవరైతే తృణీకరించేశారో ఆ వాక్యం, అందుకే ఈ ముసలి వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును. ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆయన వాగ్దానం మర్చిపోయాడు. ఆమేన్. మర్చిపోయి పనిలో ఉన్నాడు అక్కడ. కానీ పరిశుద్ధాత్మ మర్చిపోలేదు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు కృప ద్వారా నీకు ఇస్తాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు రోగి అయ్యావు అనుకో, నువ్వు బలహీనుడు అయ్యావు అనుకో, పరిశుద్ధాత్మ ఎందుకు వస్తానే? ఎందుకు బలహీనం అవుతున్నావు, బాధపడుతున్నావు? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇది ప్రార్థన చేయి, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. వాగ్దానం తీసుకుని ప్రార్థన చేయి, దేవుడు నేను బలపరిచేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చాలా లేఖనాలు గుర్తుపెట్టిందో, నీ గ్రహింపు చేసిందో, వెంటనే మోకాళ్ళు వేస్తావు. ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు, నీవు పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత ఉందని చెప్పావు. ఓ నీ వాగ్దానం బట్టి అడుగుతున్నాను, నన్ను స్వస్థపరచు. ఆమేన్. నువ్వు వాగ్దానాలు నువ్వు మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడండి. ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆమేన్, ఆయన ఎన్నటికీ ఆ వాగ్దానాలను మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పటికీ మర్చిపోడు. సుమియోను బిజీగా ఉన్నాడు,
కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు కృప ద్వారా సిమ్యోను దగ్గరికి వెళ్ళి మరలా నెరవేర్చబడుతున్న వాక్యాన్ని నడిపిస్తాను. ఇప్పుడు ఏం చేశాడు సిమ్యోను? పరిశుద్ధాత్మ వెళ్ళి మరి దగ్గరికి వెళ్ళి ఆ చిన్న బాలుని తీసుకుని ఆమేన్, ఇతను రక్షకుడు, ఇతను విమోచకుడు గుర్తించాడా లేదా? అంటే ఆ కాలంలో నెరవేర్చబడుతున్న వాక్యమును గుర్తించడానికి ఏం అవసరం తెలుసా? దేవుని కృప కావాలి. అందుకే దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల ఆయన దయ చూపే దేవుడు, ఆయన దయ కలిగి ఉన్నాడు. అందుకే ఈ రోజు వధువు మోసపోదండి, వధువు మోసపోదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వధువుని మోసపోనవ్వదు. పరిశుద్ధాత్మ వధువునే మోసపోనవదండి. ఈరోజు వాగ్దానం నీకు చేసినప్పుడు నీకు వాగ్దానం మర్చిపోనవాడు ఆయన. నువ్వు మర్చిపోవచ్చు నీకు ఏ వాగ్దానాలు ఉన్నాయో, ఆయన మాత్రం వాగ్దానాలు మర్చిపోడు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అనేక వాగ్దానాలు చేశాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో. ఆమేన్. ఆ రోజు అబ్రహాం వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం? నీకు కుమారుని ఇస్తాను, నీకు ఒక కుమారుని ఇస్తాను వాగ్దానం అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఎప్పుడు విడిచిపెట్టాడండి. ఆ వాగ్దానం పట్ల దయ చూపిస్తాడు. అందుకే 25 సంవత్సరాలు గడిచిపోతుంది, 24 సంవత్సరాలు గడిచిపోతుంది. దేవుడు దయ కలిగి ఉన్నాడు. వీళ్ళకి ఆశలన్నీ పోయాయి, షారాకన్నీ ఆశలను వదిలేసింది. కానీ అలాంటి సమయంలో వాగ్దానమును మర్చిపోయే సమయంలో దేవుడు శరీరధారిగా నడుచుకుని వచ్చి ఆమేన్ నడుచుకుని వచ్చి మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్తున్నాడు. అనుకుంటుంది ఇది సాధ్యం కాదనుకుంటుంది సారా, ఇది సాధ్యము కాదనుకుంటుంది. కానీ సాధ్యము కానిదో దేవుడు రుజువు చేయడానికి ఆయన దయ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నడుచుకుంటూ ఎవరి దగ్గర వచ్చాడు? అబ్రహాం దగ్గర వాగ్దానానికి జ్ఞాపకం చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అందుకే దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు ఆయన. అందుకే వాగ్దానానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే చూడండి, ఆయన అన్నాడు ఆదరణ కొరకు కనిపెట్టాడు, అతను విమోచన కొరకు కనిపెట్టాడు. అందుకే అతని వాగ్దానం ఏంటి? విమోచన. అతని వాగ్దానం ఏంటి? రాప్చర్. అతని వాగ్దానం ఏంటి? వాక్యాన్ని కలుసుకోవాలి. ఈ రోజు నీ వాగ్దానం ఏంటి? ఈ రోజు నీకు కూడా వాగ్దానం చేశాడు. ఈ రోజు ఏ కాలం గమనించండి, ఇది మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలం. మనిషి కుమారుడు ఇదివరకే ప్రత్యక్షమయ్యాడు సుమ్యోని కాలంలో ఏ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడో మరలా మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడు. అంటే ఇదే కాలం సుమ్యోని కాలం, ఇదే కాలము సుమ్యోని కాలం. ఆమేన్. అక్కడ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ఎవరు? మనిషి కుమారుడు. యేసుప్రభు మనిషి కుమారుడుగా పుట్టాడు, మనిషి కుమారుడు ఆయన. కానీ ఏం చేసి మరలా వాగ్దానం ఏంటి? మనిషి కుమారుడు మరలా ప్రత్యక్షమవుతాడు అన్న. సిమియోను ఆ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలంలో ఉంటే ఇప్పుడు మనం ఏ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలంలో ఉన్నాం? ఆమె ఈ కాలంలో మరలా యేసు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలంలో ఉన్నాం. సిమియోను ఏ ఆత్మ ద్వారా అయితే నడిపించబడ్డాడో, ఆమేన్, సిమియోను మనిషి కుమారుడి కాలంలో దేనికోసం కనిపెడుతున్నాడు? విమోచన కొరకు. ఇప్పుడు ఇది విమోచన కాలమే. ఎందుకంటే మనిషి కూడా ప్రత్యక్షమైన కాలం విమోచన కాలమే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు విమోచన కాలం. అందుకే లోక 17:30లో నోవహు దినాల కోసం మాట్లాడాడు, లోతు దినాల కోసం మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం ర్యాప్చర్ కోసం మాట్లాడాడు. ర్యాప్చర్ కోసం మాట్లాడాడు. ఆమేన్. ఎత్తబడు జరగబోతుంది. అదే సుమ్యోని కాలంలో ఉగ్రత కూడా ఉంది. టైటస్ రాబోతున్నాడు, అక్కడ ఏం చేయబోతున్నాడు? యెరూషలేము దాడి చేయబోతున్నాడు. అదే కాలంలో సిమ్యోనికి ఏంటి? విమోచన వాగ్దానం. ఇప్పుడు ఈ మనిషి కుమారుడి కాలంలో ఈరోజు మనకి ఎత్తబడే వాగ్దానం ఉంది, విమోచన వాగ్దానం ఉంది. ఆమేన్. విమోచన నిత్య జీవం కలిగిన వాగ్దానం ఉంది, జీవ కిరీటమైన వాగ్దానం ఉంది. అనేక వాగ్దానాలు చేశాడు. ఈరోజు దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు, నీ శరీరాలు మార్పు చేస్తానని వాగ్దానం చేశాడు, నిన్ను రూపాంతరపరుస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. చూడండి లోక 17:30 ఏం జరుగుతుంది? దేవుడు ర్యాప్చర్ కోసం కూడా చెప్తున్నాడు. నోవహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటారు, లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉంటారు. మళ్ళీ చెప్పేమంటున్నాడు తెలుసా? ఆమేన్. పీనిగా ఎక్కడ ఉంటుందో పక్షురాజులు అక్కడ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. పీనిగా ఎక్కడ ఉంటుందో పక్షురాజులు అక్కడ ఉంటాయి. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ పక్షురాజులు ఉంటాయి. వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ పక్షిరాజులు ఉంటాయని చెప్పాడు. ఈరోజు పక్షిరాజులు ఎక్కడ ఉంటాయి? వాక్యం దగ్గర ఉంటాయి. పక్షిరాజు పెంటల మీద ఉండవు. పక్షిరాజులు పెంటల మీద ఉండవు. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? వాక్యం దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. అందుకే ఇప్పుడు ఈ మనిషి కుమారుడి కాలంలో వాక్యం ప్రత్యక్షమయ్యే కాలంలో
ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము ప్రత్యక్షమైన కాలంలో ఈ రోజు ఆ రోజు సుమ్యూని ఏ విధంగా అయితే వెళ్ళాడో ఈ రోజు మనము కూడా సుమ్యూని వలె వాక్యాన్ని కాదు. వాక్యాన్ని నువ్వు చూడాలంటే పరిశుద్ధాత్మ సహాయం నీకు ఉండాలి. కూర్చోండి ఇప్పుడేమొద్దు. పరిశుద్ధాత్మ నీకు అవసరమే అన్నది. అది వాగ్దానం జ్ఞాపకం చేసుకోవడం నీకు ఉండాలి. నువ్వు బలహీనుడు అయిపోయావు, రోగి అయిపోయావు. ఆమె చాలా లేవలేని స్థితిలో డాక్టర్లు చేతులు ఎత్తేసారు. అప్పుడు నీకేం కావాలి? పరిశుద్ధాత్మ నీకు వచ్చి వాగ్దానం జ్ఞాపకం చేయాలి. ఆమె అందుకే నీ క్లిష్ట సమయంలో, కష్టతరములో, బాధ సమయంలో పరిశుద్ధాత్మ నీ పట్ల కృప చూపించి ఆయన వాగ్దానాలు నీకు జ్ఞాపకం చేస్తే ఆమె నువ్వు ఆయన వాగ్దానాన్ని పొందుకుంటావు, ఆయన వాగ్దానాన్ని రుచి చూస్తావు. అందుకే ఇప్పుడు ఇతను మరణం రుచి చూడకుండా ఆమె యేసుని కలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన వారు కూడా తెలుసా, ఆయన వాగ్దానం జ్ఞాపకం చేశాడు. ఇతని పనులు ఇతను బిజీగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము లేఖనాలు నెరవేరుతున్నప్పుడు ఈరోజు ప్రపంచంలో అనేక పరిస్థితులు మారుతున్నాయి. ఆమె అనేక పరిస్థితులు మారుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సెల్ ఆన్ చేస్తే యుద్ధాల కోసం మాట్లాడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. ఆమె ఎక్కడ చూసినా కరువు అంటున్నాడు. ఎలక్షన్లో గొడవలు, భయంకరమైన గందరగోళంలో ప్రపంచం ఉంది. ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే, ఆమె పరిశుద్ధాత్మ వచ్చి నీకు సహాయం చేయకపోతే నువ్వు వాగ్దానం యొద్దకు నువ్వు రాలేవు. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి. ఈ కాలంలో మలాకి 4:5 ఉందని, లోక 17:30 ఉందని, ప్రకటన 10:7 ఉందని, యోహాను 14:12 ఉందని నీకు పరిశుద్ధాత్మగా నీకు రివీల్ చేయకపోతే, ఆ వాగ్దానం చేయబడిన వాక్యంగా నీకు దేవుడు దైవాల నీకు రివీల్ చేయకపోతే నీవు వాగ్దానాన్ని కోల్పోయి ఉండేవాడు. ఆ రోజు అనేక మంది మెస్సియాని కోల్పోయారు మొట్టమొదటి రాకడు, కానీ సుమ్యూని కోల్పోలేదు. ఈ రోజు అనేక మంది వాక్యాన్ని కోల్పోతున్నారు, 7వ దూతను కోల్పోతున్నారు, క్రీస్తుని కోల్పోతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు పరిశుద్ధాత్మ ఆమె ఆ వాగ్దానం యొద్దకు వారు నడిపించట్లేదు. అందుకే ఈ వర్తమానాన్ని వారు నమ్మకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ వాళ్ళు లీడ్ చేయట్లేదు. నిజంగా ఎన్నికలో ఉంటే, నిజంగా నీకు వాగ్దానం చేస్తే, ఈరోజు మలాకి 4:5 వాగ్దానమేనా? వాగ్దానమేనా? ఏమన్నాడు? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపేది. ఇది వాగ్దానం కాదా? ఇది వాగ్దానమేనా? ఏలియాని మీ యొద్దకు పంపుతానని వాగ్దానం కాదా? ఎంతమందికి వాగ్దానం అది? అయితే ఆ వాగ్దానం దగ్గరికి నేను నడిపించింది ఎవరు? మలాకి 4:5 వాగ్దానం యొద్దకి నేను నడిపించింది ఎవరు? నువ్వెక్కడో ధ్యానించుకుంటూ ఉన్నావు, నువ్వెక్కడో ప్రార్థన చేసుకుంటున్నావు, ఏదో నీ పనిలో బిజీ అయిపోయావు. కానీ ద హోలీ స్పిరిట్ వచ్చి ఆమె ఆ వాగ్దానం యొద్దకి నేను నడిపించిందా లేదా? అందుకే గాడ్స్ గ్రేసియస్ టు హిస్ ప్రామిస్ అన్న. దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల దయ కలిగి ఉన్నాడు అన్న. అంటే వాగ్దానం నెరవేరుతున్నప్పుడు ఆయన నీకు దయ చూపించకపోతే వాగ్దానం యొద్దకు రాలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈరోజు ప్రసంగం వినాలంటే నీకు ఏముండాలి తెలుసా? దయ ఉండాలి. ఆయన అనుకుంటారు నేను కూర్చున్నా 2 కునుకులు వేసాను అనుకుంటాం. అవునా కదా? ప్రసంగం వినాలంటే దేవుడు దయ చూపించాలి. ఆమె హల్లెలూయా. ప్రసంగం వినాలంటే దయ చూపించాలి. ఆయన దయ చూపకపోయింది అనుకోండి, నువ్వు హ్యాపీగా నిద్రపోతావు. ఆయన నీపై దయ చూపలేదు అనుకోండి, నువ్వు హ్యాపీగా నిద్ర ఉంటావు. ఆయన నీ పట్ల దయ చూపలేదు అనుకోండి, అటు ఇటు తిరుగుతామా. కానీ ఆయన ప్రసంగం వినాలంటే దేవుడు దయ చూపించి. ఆమె ఇప్పుడు సుమ్యోను తన పనిలో బిజీ అయిపోయాడు. అయ్యా సుమ్యోను, నీకు ఒక వాగ్దానం ఉంది కదా. ఏంటి ఆ వాగ్దానం? నువ్వు మెస్సియాని చూస్తావు కదా. ఈ వాగ్దానం కొరకు ఎంతకాలం ఎదురు చూసావు? అనేక మంది ఎదిరించిన వాడు నీవే కదా ఈ వాగ్దానం కోసం. ఇప్పుడు వచ్చేసింది, రాగానే వచ్చేసింది. నువ్వు ఇంకా అక్కడ తడుగు చేస్తావేంటి? దేవాలయం పర. ఆమె హల్లెలూయా. ఆల్మోస్ట్ వాళ్ళు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేడు. తోమ ఉన్నాడు, ఏం చేశాడు? ఏలిట్టుతో చూశాడు. అంటే అతనికి అంత నమ్మకం లేదు, ఆయన ఏలిట్టు చూపించాడు. కొంతమంది ఎన్నుకున్న వారికి ఏలిట్టు మరీ చూపిస్తాడు, నిన్ను మాత్రం వదులుకోడు ఎన్నుకుంటే. అవునా కదా? హల్లెలూయా. అక్కడ నమ్మకపోతే ఏమన్నాడు? మందమొత్తులారు అన్నాడు. కానీ ఈ తోమ ఎలాంటోడు? చాలా బలహీనుడు. అందుకే దేవుడు ఎవరికి ఎలా బయలుపరుచుకుంటాడు. పెట్టి ఏలు పెట్టి చూడరా బాబా అన్నాడు. అప్పుడు చూసిన తర్వాత నమ్ముతున్నాడు.
అంటే తోమ అంతా కూడా సందేహపరుడే. కానీ సందేహపరుడైనప్పటికీ కూడా వాగ్దానం ఆమేన్ అతను చూపించడం కోసం తోమ పట్ల దేవుడు దయగలుగున్నాడు. ఈరోజు బైబిల్లో ఈరోజు వధువుకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఈ కాలంలో అనేక వాగ్దానం ఉన్నాయి. ద ర్యాప్చర్ ప్రామిస్ ఉంది, ఈరోజు విమోచన ప్రామిస్ ఉంది. ఇప్పుడు విమోచన ప్రామిస్ ఎద్దుకు నువ్వు నడవాలంటే, ఎత్తబాటు దగ్గర నడవాలంటే దేవుడు నీకు దయ చూపాలి ముందు. అందుకే ఎల్లప్పుడూ నేను అడుగుతాను దేవుడు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రభువా నీ వాక్యాన్ని గుర్తించే కృప నాకు కావాలి. ఆమె నీ వాక్యాన్ని చూడాలి, నెరవేర్చబడుతున్న వాక్యాన్ని చూసే కృప నాకు దయచే తండ్రి అని ఎప్పుడు దేవుని పాదాల దగ్గర ఉంటాను. ఆ విషయంలో మాత్రం చాలా అడుగుతాను. ఎందుకంటే మనం గుర్తించలేము వితౌట్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ వచ్చి మనకు బయలుపరచకపోతే ఆ వాగ్దానం వద్దకు మనం వెళ్ళలేము. చాలా బిజీగా ఉంటాం. ఎందుకంటే మనం వాక్యంలో బిజీగా ఉంటాం. అయిచేద్దాం, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం, దేవుడి కోసమే పని చేస్తాం అనుకుంటాం. కానీ లేఖనాలు మిస్ అయిపోతాం. పరిశుద్ధాత్మ లీడింగ్ మనం మిస్ అయిపోతాం. కొన్ని సందర్భాల్లో ఏదో చేద్దామని చెప్పి పరిశుద్ధాత్మ మర్చిపోతాం. హల్లెలూయా. అందుకే దేవుడు మన పట్ల కృప చూపిస్తే నెరవేర్చబడుతున్న వాక్యం దగ్గరికి వెళ్తాం. అందుకే మలాకి 4:5 ఒక ఏలియా ఉన్నాడు. ఆమె ఈ కాలంలో ఆ ఏలియాయే విలియం బ్రానమ్ గా వచ్చాడు. ఆ యొక్క వ్యక్తిలో వాక్యం రివీల్ అయ్యింది అని నమ్మాలంటే నీకు పరిశుద్ధాత్మని తీసుకువెళ్ళాలి. లేకపోతే నీకు ఎంతమంది ఎన్ని రకాలుగా బోధించినా ఉపయోగం లేదు. అది ఏలియాను నమ్మాలంటే దేవుడు నీకు దయ చూపించాలి. ప్రకటన 10:1 నమ్మాలంటే దేవుడికి దయ చూపించాలి. అయితే 7 ముద్దల గ్రంథం కోసం నీకు బయలుపరచాలంటే దేవుడు దయ చూపించాలి. ఒక పాస్టర్ కోసం నీకు బయలుపరచాలన్నా దేవుడు దయ చూపించాలి. దేవుడు నీకు దయ చూపించకపోతే నువ్వు పాస్టర్లు కూడా మిస్ అయిపోతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే పరిశుద్ధాత్మ కృప ద్వారా నేను వాక్యోదం నడిపిస్తుంది. సిమియోను అందుకే ఎదురు చూస్తున్నాడు. నువ్వు మనిషి యొక్క చూసే వరకు, ఆదరణకర్తను చూసే వరకు, విమోచనం చూసే వరకు నువ్వు చచ్చిపోవన్నాడు. దాని కొరకే కనిపెట్టాడు. ఆయన ఒకరికి వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. అలా కాదా? ఆయన వచ్చి ఆయన కొరకు ఎంతకాలం సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆయన దేవాలయంలో వచ్చేటప్పటికి మా అయ్యగారి ఇంటికాడ ఉన్నాడు. మనం చాలా సున్నితంగా తప్పిపోవచ్చే అవకాశం ఉంది. మనం లైన్లో తప్పిపోవడానికి చాలా అవకాశం ఉంది. చాలా తొందరగా తప్పిపోవచ్చండి. కానీ ఆ లైన్ లో తప్పిపోకుండా దేవుడే కాపాడతాడు. ప్రవక్త అన్నాడు ఆ కాలంలో అనేక మంది లైన్ లోంచి తప్పిపోయారు. కానీ సిమియోను లైన్ లో తప్పిపోకుండా దేవుడు కలుగుతున్నాడు. ఇప్పడలేదా? అలాగే అందుకే మహోన్నత కళాఖండాలు ఏమన్నాడు ప్రవక్త వచ్చిన దర్శనంలో, కొంతమంది స్త్రీలు వెళ్తున్నారు. ఆమె ముందెళ్ళి సంఘం వెళ్ళిందంట, చాలా వరుసగా వెళ్ళిందంట దర్శనంలో. ఆ వరుస అయిపోయిన తర్వాత ఇంకో లైన్లో వరుసలో ఇంకో స్త్రీ వెళ్తుందంట, నిక్కర్లు వేసుకుని అలంకారం చేసుకుని దెయ్యాల్లాగా వెళ్తున్నారట. అది అయిపోయిందంట లైన్. తర్వాత ఇంకో లైన్ వచ్చిందంట. లైన్ వచ్చేటప్పటికి చాలా మర్యాదకి వెళ్తున్నారు కానీ లైన్ తప్పుతున్నారట. నడక చాలా మర్యాద ఉంది కానీ లైన్ తప్పుతున్నారట. అప్పుడు ఓ స్వరం వచ్చి విలియం బ్రానమ్ మాట్లాడుతున్నాడు. ఆమేన్. వరుసలోకి వెళ్ళిపోకుండా, బయటికి వెళ్ళిపోకుండా వరుసలోకి రండి. అంటే ఎప్పుడైతే మనం వాక్య వరుసలో తప్పిపోతున్నామో దేవుడు దయ ద్వారా మరలా ఆ పరిశుద్ధాత్మ మరలా మనం వరుసలో పెడతాడు. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడు మనం క్రమపరుస్తూనే ఉంటారు. ఆమె అందుకే పరిశుద్ధాత్మని ఎవ్వరూ హేళన చేయకూడదు. అది ఎప్పుడు నిన్ను క్రమపరచడానికి చూస్తారు. ఆమేన్. పరిశుద్ధాత్మని చంపావంటే కనుక అయిపోయినట్టు. హల్లెలూయా. ఒక రోజు దొంగ ఉన్నాడంట, మంచి బంగారం ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయి మంచి ఆస్తి వచ్చిందంట అతనికి. అయితే అతను వెనకాలంతా మూట ఉందంట. నడుచుకుని వెళ్తాడు. రాత్రికి ఆశ్రయం పొందుకుందామని చెప్పి గుడారంలోకి వెళ్ళాడు, లేకపోతే ఒక గుహలోకి వెళ్ళాడు. అతనితో కూడా ఒక కుక్క ఉందంట. ఆమె అయితే ఇతను తెలియకుండా ఇంకొక 2 వ్యక్తులు వెంబడిస్తున్నారంట. ఇతని దగ్గర ఆస్తి చూసి ఇతనికి తెలియకుండా 2 మనుషులు వెంబడిస్తున్నారంట. వెంబడించేటప్పటికి ఇతను తెలియదు, పడుకున్నాడు. వాళ్ళు వచ్చే టయానికి ఇతని దగ్గర రివాల్వర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ శత్రువులను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి ఆయుధాలు అన్నీ ఉన్నాయండి వ్యక్తి దగ్గర. అయితే ఆ 2 వ్యక్తులు వెంబడిస్తున్నారు. ఇతను బాగా పడుకున్నాడు, తలకాయ డబ్బులు పెట్టుకుని. ఆమె తలకాయ డబ్బులు పెట్టి పడుకున్నాడు. ఈ లోపల వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇతను కూడా ఉన్న కుక్క బావు 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 అని అరిచిందంట. బావు బావు అని అరిచేటప్పటికి ఇతను బాగా డబ్బు ఉంది కాబట్టి ఇతను నేనే హీరో అనుకున్నాడట. ఆటోమేటిక్గా ఊరుకో అని చెప్పి అది మాట అంటలేదు, ఇంకా మరుగుతుంది. ఎందుకంటే 2 శత్రువులు చూసింది. శత్రువులు జాడ ఈ కుక్క చెప్తుంది.
ఈయనకి ఇతను కోపం వచ్చేసి ఈ కుక్కని గన్న తీసుకుని కోపంగా దాన్ని కాల్చేయడానికి. ఇతను నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఏం చేశాడు? కుక్కని కాల్చేసాడు. ఈ లోపల కుక్క చచ్చిపోయి కలిసి కూడా హెచ్చరిక చేసి కూడా అవ్వలేడు. శత్రువు కోసం హెచ్చరిక చేసి కూడా అవ్వలేడు. కుక్కని చంపేశాడు. ఆటోమేటిక్ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏం చేశారు? అతను కొట్టేసి మొత్తం అతని దగ్గర ఉన్న ఆస్తి అంతా పట్టుకుపోయాడు. అందుకే కుక్క పరిశుద్ధాత్మ లాంటి. పరిశుద్ధాత్మలు ఎల్లప్పుడూ హెచ్చరిక చేస్తున్నప్పుడు దాన్ని కిల్ చేయకూడదు. అందుకే సేవకుడు ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తుంటాడు. నీవెంత శత్రువు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా మరగట్లేదు. శత్రువు వస్తున్నాడు, మేల్కొని వ్యతిరేకంగా మరుగుతుంది. ఇతరేమనుకున్నాడు? నాన్ని చూసి మరుగుతావా, నన్ను ఎటకారం చేస్తున్నావా అని చెప్పి అనుకున్నాడు. అందుకే కొన్నిసార్లు సందర్భాల్లో సేవకుడు చెప్పిన విషయాలు అర్థం కావు. అందుకే కొంతమంది భేదాలు పెట్టుకుంటారు. భేదాలు పెట్టుకుని నన్నే చెప్పేస్తున్నాడు, నాకే చెప్పేస్తున్నాడు. కాదు, నువ్వు కానీ వినకపోతే శత్రువు నేను కొడతాడు. అందుకే ఆడు ఏం చేశాడు? కుక్కని చంపాడు, ఇతను లాస్ అయ్యాడు. అందుకే పరిశుద్ధాత్మను లీడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మను కీల్ చేయకూడదు. పరిశుద్ధాత్మను ఎప్పుడు కీల్ చేయకూడదు. అందుకే దావీదు ఆ యొక్క సాయంకాలం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ మేడ మీదకి వెళ్ళాడు. అతను ఎక్కడికి వెళ్ళాలి? వాస్తవానికి యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం మానేసి ఎక్కడికి వెళ్ళాడు? డాబా మీదకి వెళ్ళాడు. డాబా మీదకి వెళ్ళాడు. ఏం జరుగుతుంది? ఒక స్త్రీ స్నానం చేస్తుంది. ఆ స్త్రీతో పాపం చేసి ఎలాగా దేవుడు హెచ్చరిక చేస్తున్నా తప్పు చేసి. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనం హెచ్చరిక చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే తప్పిపోతున్నా వరుసలో పెడతాం. ఆమె కానీ పరిశుద్ధాత్మను కిల్ చేయడానికి చూసావు అనుకో, ఇంకా నువ్వు ఎప్పటికీ బ్రతకవు. ఆమె నేను స్తోత్రం కలుగునుగా. అయితే ఇప్పుడు ఏం చేసింది? పరిశుద్ధాత్మ వచ్చి సిమ్యోని పైకి లేపింది. సిమ్యోని పరిశుద్ధాత్మ నడిపించి. అందుకే ఈ రోజు ప్రవక్త అంటాడు, మనం ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆమేన్. వీళ్ళు ఏం చేశాడు? యేసు ప్రభువుని తీసుకున్నాడు. అతనికి వాగ్దానం నెరవేరిపోయింది, వాక్యం నెరవేరిపోయింది. ఎస్, నేను చూశాను దేవుడిని, నేను కన్నులారా చూశాను. ఆమేన్. నా రక్షకుడిని కన్నులారా చూశాను అన్నాడు. నా విమోచన కన్నులారా చూశాను అన్నాడు. ఎంత గొప్ప అద్భుతమండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైంది, నేను కన్నులారా చూశాను అన్నాడు. ఈ రోజు మన ర్యాప్చర్ మనం చూడబోతున్నాం. ఆమేన్. మన ఎత్తబడి మనం చూడబోతున్నాం. మనం పెండు విందులోకి వెళ్ళబోతున్నాం. నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం. జీవ కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాం. ఈ రోజు మనకు ఆ గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నాడు పదే దేవుడు కృప ద్వారా. అయ్యా నీకు ర్యాప్చర్ ఉందే సిద్ధపడని చెప్తున్నాడు. నీకు ర్యాప్చర్ ఉంది సిద్ధపడని చెప్తున్నాడు అంటే నీ మీద కృపతో కాదా? నీకు 3వ ఈడు పొంది నువ్వు సిద్ధపడంటే నీ మీద కృపతో కాదా? నీకు నిత్య జీవం ఉంది కోల్పోకు నువ్వు సిద్ధపడి అన్నాడు దేవుడు. నీ కృప ద్వారా కాదా? నీ కృపనిచ్చే ప్రసంగాలు చేస్తున్నాడు. నీ కృపనిచ్చే వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు. నీకు 3వ ఈడు పొంది నువ్వు సిద్ధపడు అని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ మాట తీసుకుని నడుస్తున్నాడు అతను. ఈ రోజు కూడా వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ పైకి లేపుతున్నప్పుడు, అందుకే కూడుకులు ఏం చేస్తున్నాడు దేవుడు? మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానం ఎందుకు నడిచి రండి అని చెప్పడమే కృప. కొంతమందికి ఈ కాలంలో వాగ్దానాలు ఉన్నాయన్న సంగతే తెలియదు. డినామినేషన్ పీపుల్కి తెలియదు. ఈ వర్తమానంలో కూడా కొంతమందికి తెలియదు. అందుకే మిస్టరీస్ ఏమంటారంటే మర్మరాలు అంటారు. దేవుడు బయలుపరిచే వాక్యాన్ని సోది అంటున్నారు వాళ్ళు. వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకే సుమీన్ ఏమన్నాడు? వివాదాస్పద గుర్తుగా నువ్వు ఉంటావని చెప్పాడు. యేసుక్రీస్తు ఎలా ఉంటాడంట? వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడని చెప్పాడు. ఈరోజు వాక్యం ఎలా ఉంది? శరీరాలైన వాక్యం ఎలా ఉండదు? వివాదాస్పదంగా ఉంటుంది. అమ్మే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వివాదాస్పదంగా ఎప్పుడు మారుతుంది అంటే వాక్యము శరీరధారిగా మారుతుంది. ఈ రోజు వర్తమానంలో కూడా వివాదాస్పదంగా ఎందుకు ఉంది? వాక్యము శరీరధారి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నా ప్రియమైన సోదరులారా, అయితే సిమ్యోనుకు తెలిసిన ప్రత్యక్షత మిగతా వారికి తెలియదు. అమ్మే వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కాదు. మెస్సయ్య వస్తాడని తెలియదు, అక్కడికి వచ్చాడని తెలియదు. పైగా తృణీకరణ కూడా చేస్తున్నారట. ఆమె ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పరలోకం వెళ్తాకి ఎంత కష్టపడాలో పాతాళం వెళ్ళడానికి కూడా అంత కష్టపడాలట. పాతాళం కూడా అంత ఈజీగా రాదట. చాలా మంది అనుకుంటారు పాతాళానికి ఈజీగా వెళ్ళిపోతారండి. పాతాళం కూడా ఈజీగా రాదట. ఇద్దరి బ్రదర్ చాలా విచిత్రంగా చెప్తున్నావు, రాదంటే ఈజీగా. ఆమె నువ్వు సత్యాన్ని తృణీకరించి పాతాళాన్ని పొందుకుంటావు. ఎంతమందికి అర్థమవుతుంది? సత్యాన్ని వ్యతిరేకించి పాతాళం పొందుకుంటారట. ఆ పాతాళం పొందుకోవడం కూడా ఈజీగా కూడా. ఎవరికి ఇస్తాడు ఆ పాతాళం? సత్యాన్ని వ్యతిరేకించిన వాడికి పాతాళం ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని వ్యతిరేకించిన వాడికి పాతాళం ఇస్తాడు. పరలోకం పొందాలన్నా చాలా కష్టపడి వెళ్ళాలి, వాక్యాన్ని నమ్మి వెళ్ళాలి. పాతాళం వెళ్ళాలంటే వాక్యాన్ని విరోధించి పాతాళంకి వెళ్ళాలి. మిగతా ప్రజలకు ఆ బయలుపాటు లేదు, సిమ్యోనికి బయలుపడుతుంది. అందుకే దేవుని యొక్క దయ
సుమ్యోనిపై ఉంది. దేవుని దయ సుమ్యోనిపై ఉంది. అందుకే దేవుడు సుమ్యోనికి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని దయ ద్వారా తనకి జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నిజంగా నువ్వు వధువు అయితే ఈరోజు వధువుకు అనేక వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని వాగ్దానాలు దేవుడు కృప ద్వారా దేవుడికి బయలుపరచాలి. కేవలం ఓన్లీ ఫర్ ద గ్రేస్, కేవలం కృప ద్వారా మాత్రమే. ఆమేన్. ఎత్తబడి వాగ్దానం ఉంది, శరీర మార్పు ఉంది, పునరుద్ధానం ఉంది, మూడో ఈడుపు ఉంది, సెకండ్ రైడింగ్ ఉంది, అనేక వాగ్దానాలు దేవుడు చేశాడు. వాగ్దానం చేయడమే కాదు, ఇప్పుడు ఆ వాగ్దానం చేసిన వాడు వాగ్దానం యొద్దకి నడిపిస్తున్నాడు. ఈ విషయాలు సుమ్యోనికి పరిశుద్ధాత్మకి జరుగుతున్న విషయాలు అక్కడ మిగతా బోధకులకు తెలియదు, అక్కడ యువత మత పెద్దలకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఈరోజు వధువుకి లోకముకి వధువు తెలిసిన విషయాలు లోకములకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిందంట. ఎవరికి? సుమ్యోనికి. హల్లెలూయా. అందుకే నీ యొక్క ఎత్తబాటు నీకు ఎవరు బయలుపరచాలి? ద హోలీ గోస్ట్. వాక్యం బయలుపరచాలి. నీకు నిజంగా వాగ్దానం ఇచ్చాడు అనుకో, ర్యాప్చర్కి ఎంతమందికి ఉందని వాగ్దానం? ఈ కాలం వాగ్దానం ఉందా? మరి ఎత్తబాటు వాగ్దానం ఉన్నప్పుడు దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. నీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎత్తబాటు నీకు ఎంత సమీపంగా ఉందో చూడాలి. ఎత్తబాటు కోసం నీకు జ్ఞాపకం చేస్తున్నాడండి, నీకు ఎంత సమీపంగా ఉందో చూడాలి. ఆ వాగ్దానం వైపు పరిశుద్ధాత్మ అనుకుని నడాలి. అప్పుడే కన్నులారా చూస్తావు నీ ర్యాప్చర్. ఆమేన్. ర్యాప్చర్నే కన్నులారా చూస్తావు, నీ బాడీ చేంజ్ కన్నులారా చూస్తావు. ఆమేన్. నువ్వు మరణాన్ని నువ్వు జయించడం కన్నులారా చూస్తావు. ఆమేన్. అందుకే ఈరోజు నిజంగా దేవుడి వాక్యం బయలుపరుస్తుంది. దేవునికి ఏదైతే వాగ్దానం చేశాడో దయ వల్ల నీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎందుకు నడిచేది. దేవుడు దీవించింది కాదు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ప్రభు చేత మీద తర్వాత కొనసాగిస్తాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు సమర్పించుకోండి. దేవుని అడగండి ఎప్పుడు కూడా, ప్రభువా మాకు సాయం చేయండి, నీ వాగ్దానం ఎల్లప్పుడూ మాకు జ్ఞాపకం చేయండి. ఓ రోగి ఉన్నప్పుడు నాకు వాగ్దానం జ్ఞాపకం చేయి, బలహీనుడిగా ఉన్నప్పుడు నీ వాగ్దానం నాకు జ్ఞాపకం చేయి. ఓ ప్రభువా నీ వాగ్దానం నాకు జ్ఞాపకం చేయి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఆ రోజు తప్పిపోతున్నటువంటి ఆ క్లియోపాస్ తన స్నేహితుడికి వాక్యం బయలుపరచండి. సుమ్యోను ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం చేతను బయలుపరిచింది. హన్నా ఉంది, ఆమె గుడ్డిది అయినప్పటికీ కూడా ఆమెను విడిచిపెట్టుకుని 84 సంవత్సరాలు ఉంది, అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మను నడిపించింది. సోదరి సోదరు, ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఏ వాగ్దానం అయితే ఈరోజు మనకి ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చడం విషయంలో ఆయన దయగలిగి ఉన్నాడు. ఆయన దయగలిగి ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన మా పట్ల దయగలిగి ఉన్నాడు. అనేక పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. ఓ ప్రభువా, ఓ నిశ్చయంగా ప్రభు మేము ఏది మిస్ అవ్వడు తండ్రి. ఓ పరిశుద్ధాత్మ మాకు బయలుపరచు తండ్రి. అనేక మంది తప్పిపోతున్నారు. ఏం జరుగుతుందో తప్పిపోతున్నారు. పరిశుద్ధాత్ముడా ఆ రోజు సిమియోను దగ్గరికి వెళ్ళి ఓ ప్రభు ఎలాగే నడిపించావు, ఈరోజు నా దగ్గరికి వచ్చి నా సహోదరులకు వచ్చి ప్రభు వాగ్దానం నడిపించు. నీ దయ మాకు అవసరం. నీ దయ లేకపోతే మాకు అవ్వదు ప్రభు. నీ కృప లేకపోతే మాకు అవ్వదు. ఓ నీ కృప నీ దయ మాకు ఎంత అవసరం. తప్పనిసరిగా నీ కనికరం మాకు దయచేయండి. తప్పనిసరిగా నీ కృప మాకు దయచేయండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభు సమర్పించుకోండి. ప్రభు కనిపించుకోండి. ప్రభు నీ వాగ్దానాలు గుర్తించాలి. ఈ రోజు మనకు అనేక వాగ్దానాలు గుర్తించి పంపించాడు ఆయన. మలాకి 4 గుర్తించాం. 5 కాలం ప్రకటన 10 ఒక వాగ్దానం మనకి ఇచ్చాడు. వాగ్దానం నెరవేరింది. ఆ వాగ్దానం నెరవేర్చాడు ఆయన. పరిశుద్ధాత్మ నీకు బయలుపరచబడాలి. ఇప్పుడు అలాగే ఎత్తబాటు మనం ఇచ్చాడు ఆయన. నిజంగా ఆ ఎత్తబాటు ఎందుకు నువ్వు రావాలి. ఖచ్చితంగా అంటే నీకు దేవుని దయ ఉండాలి. ఇప్పుడు దేవుడు దయ ఉండాలి. వాగ్దానం పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడు ఆయన దయ కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. ఈ రోజు మనకి ఎత్తబాటు మీద ఆయన దయ కలిగి ఉన్నాడా లేదా? నీ ర్యాప్చర్ విషయంలో ధైర్యం కలిగి ఉన్నాడు లేదా? నీ శరీర మార్పు విషయంలో ధైర్యం కలిగి ఉన్నాడు లేదా? నీ మూడింటి విషయంలో ధైర్యం కలిగి ఉన్నాడు లేదా? రెండోసారి విషయం ధైర్యం కలిగి ఉన్నాడు లేదా? దేవుడు మనం హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను వెంబడించి వస్తున్నారు కావాలి. పరిశుద్ధాత్మ వెంబడించి వస్తున్నారు కావాలి. నిశ్చయంగా వెంబడించండి. ఆత్మని వరుసలైన తప్పిపోవద్దు. వాక్యం వద్దకు రండి. వరుసలైన తప్పిపోవద్దు. వాక్యం వద్దకు రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రాలు నాయన. నీ కృప మాకు అవసరం తండ్రి. ఇదిగో ప్రభువా నువ్వు కృప చూపుతావట. నీ వాగ్దానము ఓ ప్రభు జరిగించే విషయంలో మేము గుర్తించే విషయంలో ప్రభు చూపుతాం తండ్రి. ఇదిగో రోజు పరిస్థితులు అనేక మారిపోయాయి. ఇదిగో ఇజ్రాయెల్ పరిస్థితి చూస్తున్నాం. రష్యా పరిస్థితి చూస్తున్నాం. అమెరికా పరిస్థితి చూస్తున్నాం. వాటికన్ పరిస్థితి చూస్తున్నాం. ప్రభా వాచ్ రష్యా అన్నావు తండ్రి. ఇవన్నీ మేము చూస్తున్నాం తండ్రి. తప్పనిసరిగా నీ వాగ్దానాలు
ఓ దేవ నీ కార్యాలు తప్పిపోకుండా ఈ రాత్రి మా మీద దయ చూపించు. ఓ ఈ కాలంలో ఏ వాగ్దానం మీద నెరవేరుతుందో, నెరవేర్చబడుతున్న వాక్యం వద్దకి ఆ రోజు సుమియోని నడిపించినట్టుగానే మమ్మల్ని కూడా నడిపించండి, సిద్ధపరచండి తండ్రి. మా యొక్క రక్షణ కళ్ళారా చూడాలి, మా ఎత్తబడి కళ్ళారా చూడాలి, మా విమోచన కళ్ళారా తండ్రి. అట్టి కృప మాకు దయచేయండి. ఓ ప్రభు, మాకు దీనికి జ్ఞానం అవసరం లేదు, దీనికి తెలివితేటలు అవసరం లేదు, దీనికి హోదా అవసరం లేదు. నీ పరిశుద్ధాత్మ ఉంటే సరిపోద్దాం. నీ పరిశుద్ధాత్మక అవసరం తండ్రి. ఓ మాకు ఈ టాలెంట్స్ ఏమీ మేము కోరట్లేదు. ఆ రోజు సుమియోని ప్రభు ఆ వాగ్దానం వరకు ప్రభు నెరవేర్చబడుతున్న వాగ్దానం వైపు నడిపించిన అదే పరిశుద్ధాత్మ ఈ రోజు ఈ దీన సంఘాన్ని కూడా ఈ కాలంలో ప్రెసెంట్ అవర్ లో జరుగుతున్న ఈ పరిస్థితులు మేము గుర్తించి ఓ ప్రభు ఎత్తబడిని కళ్ళారా చూసే ప్రభు మాకు దయచేయండి. రాత్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందన ప్రజలు గుర్తించే కృప దయచేయండి. ఎందుకంటే దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. హోలీ స్పిరిట్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారని చెప్పు. నిజంగా ఈ యొక్క బిడ్డల ప్రభు అతి సామాన్యమైన ప్రజలు, ఓ ప్రభు లోక పరిస్థితులు తెలియని ప్రజలు, ఓ తండ్రి ఓ దేవ సంఘ రాజకీయాలు తెలియని ప్రజలు ప్రభు తండ్రి ఒక్కసారి కనికరించండి బిడ్డలు. ఆ సుమియోని దగ్గరికి పరిశుద్ధాత్మ వెళ్ళి నెరవేర్చబడుతున్న వాక్యం నడిపించండి. ఈ రోజు నీ బిడ్డల దగ్గరికి వచ్చి రక్తబాటు వాగ్దానం వద్దకి నువ్వు నడిపించు ప్రభు. ఈ రోజు మా చేతుల్లో లేదు, అది నీ చేతిలో ఉంది. ఆ రోజు సిమియోను తప్ప అక్కడ ఉన్న దేవాలయంలో ఓ వరుస లైన్లో వస్తున్నటువంటి అనేక మంది ఓ తప్పిపోయిన వారు ఉన్నారు, బాధకు తప్పిపోయారు. కానీ వృద్ధాప్యంలో ఉన్న సిమియోను తప్పిపోలేదు, వృద్ధాప్యంలో అన్నా తప్పిపోలేదు. ఈ రోజు నిశ్చయంగా ప్రభు వధువు మరణం రుచి చూడదని చెప్పి, వధువు తప్పిపోదని చెప్పి, ఎందుకంటే వధువుకి వాగ్దానాలు జ్ఞాపకం చేయడం విషయం నువ్వు దయ కలిగి ఉన్నావట ప్రభు. తప్పనిసరిగా ఈ రోజు మా అందరిపై దయ చూపించండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా ఓ నువ్వు చేసిన వాగ్దానాల నెరవేర్పులో దాన్ని కనుగొనే కృప మాకు దయచేయండి. కృపాని కార్యక్రమం మాకు దయచేయండి. ఈ రాత్రి ఇచ్చిన వాక్యాన్ని దీవించండి, మా జీవితాల్లో ఫలింపచేయండి, ఇక్కడ ఉన్న బిడ్డల జీవితాలు ఫలింపచేయండి. ఓ 30 60 100 100 దీవించండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఓ ప్రభా వారి జీవితాలు మీరు కట్టండి. నువ్వు నూతనంగా వచ్చిన వరకు మీరు మాట్లాడండి, వ్యక్తిగతంగా దర్శించండి. ఓ ఆ దయ వారి మీద ఉంచండి. ఎందుకంటే ప్రభా ఇదిగో ప్రయాసపడే వారి వల్ల లేదు, పొందగోరు వాళ్ళ వల్ల లేదు, ఇక్కడి నుంచి నీ వల్లే ఉందని చెప్పు. ఈరోజు మేము ఏం చేస్తాము, ఓ మేము ఎంత ప్రయాసపడిన దాని వల్ల ఉపయోగం లేదు. కానీ కరుణించబడు నీవే తండ్రి. నీ కనికరము ద్వారా నీ వాగ్దాన వాక్యములను ఈ గడిలో నెరవేరుతున్న వాగ్దాన వాక్యం మీరు బయలుపరచండి. నీ కృప దయచేయండి. తప్పనిసరిగా నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. బిడ్డలందరూ మీరు దర్శించండి. ఓ ప్రభా ఇగో రాత్రి జరిగింది గుడి బట్టి వందనాలు. గుడికి ఏర్పడిన కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి, వాళ్ళకి రెట్టింపు దీవెన పరిశుద్ధులందరినీ దీవించండి. కృపానందం గారిని, జోసెఫ్ గారి కుటుంబాన్ని, కృపానందం గారి కుటుంబాన్ని, కృపాపాల్ గారి కుటుంబాన్ని, రాజేష్ కుటుంబాన్ని, ఓ శ్రీని గారు నాయన, అలాగే ప్రభు గణేష్ కుటుంబాన్ని దీవించండి. ఓ కృపానందం గారి ప్రభు కుమారుడు యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. కృపాపాల్ గారి తల్లి గారిని ఆశీర్వదించండి. ఎవరైనా సహోదరులందరినీ మీరు బలపరచండి. ప్రభు నన్ను ప్రభు ఎల్లప్పుడూ ప్రభు నెరవేర్చబడుతున్న వాక్యం ప్రస్తుత గడియలో జరుగుతున్న ఓ పరిశుద్ధాత్మ కార్యాల వద్దకు ప్రభు ఓ మమ్మల్ని తీసుకెళ్ళమని నీ హస్తాలకు మా జీవితాలు సమర్పించుకుని నీ స్తుతి మహిమ ఘనత ప్రభావం నీ ఒక్కరికి మాత్రమే చెల్లిస్తూ ఈ రాత్రి తోడుకున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూర్చున్న బిడ్డలందరికీ లోకవ్యాప్తం పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా ఉండి ఓ వాగ్దాన వాక్యం వద్దకి నడిపించును గాక. ఆమేన్. 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 God bless you. God bless you.